accrual concept. Accrual concept. Under the cash system of accounting, the revenues and expenses are accounted only if they are actually received or paid in cash with respect of accounting period to which they belong. But under accrual concept, concurrence of claims and obligations in respect of income or expenditure or assets or liabilities based on happening and giving event, passage of time, rendering services are recorded. Actual receipts or payments may not in respect of accounting period, the outstanding expenses and prepaid expenses, and similarly the income receivable and the income received in advance are shown separately in the books of accounts under the accrual method. నాన్న నేను ఎందుకు చదువుతున్నాను అంటే నేను చదివే స్పీడ్లో ఆ సెంటెన్స్ని మీరు కూడా చూస్తారని, మీరు పైకి ఏదో పక్కకి అక్కడ అటు ఇటు చూసుకుంటారని కాదు. అర్థమవుతున్నానన్నా? నేను చదివేస్తున్నప్పుడు నా స్పీడ్తో మీరు కూడా ఆ సెంటెన్స్ని అలా ఫోకస్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. దీన్ని క్యాజువల్ రీడింగ్ అంటారు, అంటే న్యూస్ పేపర్ రీడింగ్ అంటారు. మనం పేపర్ ఎలా చదువుతాం తెలుసు కదా, అలా చదివాలి. సరేనా? ఇప్పుడు ఎక్రోల్ కాన్సెప్ట్ చెప్తున్నాను అన్న. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను చూసారా, గుర్తుందానన్నా? నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. గైస్, am I audible? Audible, sir. నేను ఏమన్నా అక్రూవల్ కాన్సెప్ట్ గురించి ఎగ్జాంపుల్ ఏదో స్టార్ట్ చేసి ఏమన్నా గుర్తుందా లేదా? జస్వంత్, నీ వాయిస్ సరిగ్గా వినపట్లేదు అన్న. ఇంకెవరైనా? క్యాష్ మర్చెంటల్ సేల్ అదే చెప్పారు. ఏమన్నా చెప్పగలవా? ఏదో నీకు గుర్తున్నది ఏదో నోటుకు వచ్చింది చెప్పు, నీకు గుర్తున్నది. క్యాష్ అంటే సరే అన్న, మిగతా వాళ్ళందరికీ అయితే గుర్తులేదు అనుకుని నేను మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. జశ్వంత్, నీకు గుర్తుందా? ఓకే ఓకే. నీ వాయిస్ నాకు సరిగ్గా వినపట్లేదు, అందుకే నేను వాయిస్ డిస్టర్బెన్స్ వస్తుంది, సరిగ్గా వినపట్లేదు. ఓకే సరే, నేను మళ్ళీ నాకేం తెలీదు, మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను అన్నట్టు చెప్తాను. సరేనా? అక్రూవల్ కాన్సెప్ట్. నాన్న సేల్స్ ఉంది నాన్న. సేల్స్లో క్యాష్ సేల్స్, క్రెడిట్ సేల్స్ తెలిసిందే కదా. డబ్బులు ఇచ్చి తీసుకెళ్ళేది, డబ్బులు ఇవ్వకుండా తర్వాత ఇస్తామని చెప్పి తీసుకెళ్ళేది. నేను చెప్పింది ఏంటంటే, మన అకౌంటింగ్ సిస్టంలో అంటే బిజినెస్ చేసేటప్పుడు 2 టైప్స్ ఆఫ్ అకౌంటింగ్ సిస్టమ్స్ ఉంటాయి. ఒకటి క్యాష్ సిస్టమ్, ఒకటి మర్కంటైల్ సిస్టమ్. నాన్న ఒకసారి నోట్స్లో రాసుకుంటారా లేకపోతే? ఇది ఫౌండేషన్లో కూడా బాగా ఇంపార్టెంట్ ఇది టాపిక్. ఇదిగోండి అకౌంటింగ్ సిస్టమ్స్, ఇది 2 కింద స్ప్లిట్ చేయండి. అక్రూవల్ అని హెడ్డింగ్ పెట్టారా అందరూ? అక్రూవల్ అని హెడ్డింగ్ పెట్టారు కదా, దాని కింద రాయండి అకౌంటింగ్ సిస్టమ్ అని పెట్టి క్యాష్ సిస్టమ్ అండ్ నెక్స్ట్ వచ్చి మర్కంటైల్ సిస్టమ్ అని పెట్టారా నాన్న? ఇప్పుడు క్యాష్ సిస్టమ్కి ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడు. కుదిరితే క్యాష్ సిస్టమ్ అని హెడ్డింగ్ పెట్టుకోండి, అండర్లైన్ చేసుకోండి, ఎగ్జాంపుల్ అని సైడ్ హెడ్ పెట్టండి. నేను రాస్తుంది కూడా మీరు రాస్తా ఉండండి, ఎందుకంటే మీరు తర్వాత నేను క్లాస్ అయిపోయినా ఆ ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఆ కాన్సెప్ట్ గుర్తొచ్చాయి. సరేనా? ఇప్పుడు క్యాష్ సిస్టమ్ ఉంది నాన్న. క్యాష్ సిస్టమ్ ఏంటంటే, సరదాగా ఒక ఫ్రూట్స్ వెండర్ అనే ఎగ్జాంపుల్ తీసుకుందాం. వాడిది చిన్న అకౌంటింగ్ సిస్టమ్, వాడికి అకౌంట్స్ మెయింటెనెన్స్ అవన్నీ ఏం చేయలేడు.
బట్ వాడు ఏం చేస్తా ఉంటాడంటే వాడు ప్రాఫిట్ ఎంత వచ్చిందో అవన్నీ మాత్రం అసెస్ చేసుకుంటా ఉంటాడు. ఎందుకంటే ఒక బిజినెస్ ఎవరు చేస్తున్నా అంత కష్టపడుతున్నప్పుడు ప్రాఫిట్ వస్తుందా లేదా, అది పెంచాలంటే ఏం చెయ్యాలి, అవన్నీ చూసుకోవాలి. అవును కదా, ఎప్పుడు ఒకే ప్రాఫిట్ తో కష్టపడడం వేస్ట్ కదా. ఎప్పుడు ప్రతి మనిషి ఏమనుకుంటాడు, ఈసారి ఎంత ప్రాఫిట్ వస్తే నెక్స్ట్ ఇంకా ప్రాఫిట్ రావాలి అనుకుంటాడు. సో ఈ డెసిషన్ మేకింగ్ ఉపయోగపడడానికి మనం ఎప్పుడు ట్రై చేస్తూనే ఉంటాం. ఇప్పుడు ఈ ఫ్రూట్స్ వెండర్ ఉన్నాడు కదా, ఫ్రూట్స్ అమ్ముకుంటాడు. వాడు ఏం చేస్తాడంటే ఫస్ట్ ఒక మార్నింగ్ 1000 రూపీస్ పెట్టి ఫ్రూట్స్ కొంటాడు. నేను చెబుతున్నప్పుడే రాసుకుంటూ ఉండండి, పర్లేదు, ఇది నార్మల్ ఎగ్జాంపులే కదా, మీకు అర్థమైపోతుంది. మార్నింగ్ 1000 రూపీస్ పెట్టి ఫ్రూట్స్ కొన్నాడు. ఓకే, నెక్స్ట్ నైట్ ఆ ఫ్రూట్స్ అన్ని ₹1200 కి సేల్ చేసేసాడు. ఓకేనా నాన్న, అర్థమైందా? ఎస్ సార్. ఎస్ సార్. ఇప్పుడు నాకు ప్రాఫిట్ ఎంత వచ్చినట్టు? 200 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది సార్. 200 రూపీస్ రూపీస్ ప్రాఫిట్. సో ఏం చేశారు మీరు, ఈ 1200 లోంచి 1000 తీస్తారు, అంతేనా? ఎస్ సార్. దీన్ని క్యాష్ సిస్టమ్ అంటారు. అంటే ఏంటంటే మన దగ్గర డబ్బులు ఎంత ఖర్చు పెట్టాం, ఫైనల్ గా మనకి ఎంత డబ్బు వచ్చింది, ఆ రెండిట్ల యొక్క డిఫరెన్స్ ని ప్రాఫిట్ అంటారు. అర్థమైందా నాన్న? ఎస్ సార్. ఎస్ సార్. ఓకే ఓకే ఓకే, నాకు అర్థమైంది నాన్న. క్యాష్ సిస్టమ్ అర్థమైతే హ్యాండ్స్ రేస్ చేయండి, డౌట్ ఉన్న వాళ్ళు మాత్రం చూద్దాం. ఓకే కదా, అయితే హ్యాండ్స్ లోవర్ చేయండి. ఇది అయిపోయింది అన్న. ఇదేంటి, క్యాష్ సిస్టమ్ కి ఎగ్జాంపుల్ ఇది. ఇప్పుడు మన అకౌంటింగ్ లో మనం క్యాష్ సిస్టమ్ వాడము, అర్థమైందా? మనం మెర్కంటైల్ సిస్టమ్ మాత్రమే వాడతాం. వాట్ ఇట్? ఎస్ సార్. మీరు కూడా ఇలా ఇంటూ మార్క్ కొట్టుకోండి, అంటే గుర్తుంటది. బట్ కొందరు క్యాష్ సిస్టమ్ వాడతారు, కొందరు మర్కంటైల్ సిస్టమ్ వాడతారు. బట్ మన అకౌంటింగ్ బుక్స్ లో మర్కంటైల్ సిస్టమ్ అదేది ఎక్కువ వాడతాము. అదే మనకి సైంటిఫికల్ గా మోర్ రిలయబుల్ అండ్ ఫాస్ట్. కొందరు వాడుతూ ఉంటారమ్మా వాళ్ళ కన్వీనియన్స్ కోసం, మనం ఏం చేయలేము, ఎవరి ఇష్టం వాళ్ళది. బట్ మన స్టాండర్డ్స్, మన అకౌంటింగ్ నాలెడ్జ్, ఇవన్నీ మర్కంటైల్ సిస్టమ్ కి ఎక్కువ ప్రపోజ్ చేస్తూ ఉంటాయి. సో ఇప్పుడు ఈ మర్కంటైల్ సిస్టమ్ లో రన్ అయ్యే మెయిన్ కాన్సెప్ట్ అక్రూవల్ కాన్సెప్ట్. అర్థమైందా? ఇప్పుడు అక్రూవల్ కాన్సెప్ట్ నెక్స్ట్ మళ్ళీ అక్రూవల్ కాన్సెప్ట్ చిన్న హెడ్డింగ్ పెట్టుకొని మళ్ళీ ఎగ్జాంపుల్ అని రాసుకోండి. సార్ మర్కెంటైల్ ఏం రాయకలేదు సార్. ఏం రాయక్కర్లేదు. ఇప్పుడు మన అకౌంటింగ్ అంతా మర్కంటైల్ సిస్టమే. ఎస్ సార్. అంటే మనం ఇప్పుడు చెప్పే ప్రతి కాన్సెప్ట్ ఉంది కదా, అన్ని మర్కంటైల్ సిస్టమ్స్ లోకే వస్తాయి. అర్థమైందన్న? క్యాష్ సిస్టమ్ అనేది ఒకటి ఉందని ఎందుకు చెప్పానంటే తెలుసుకోవాలి అని. యాక్చువల్గా మనకి క్యాష్ సిస్టమ్ నార్మల్గా ఎక్కడ రాదు. మనకి సిఏ ఇంటర్లో వస్తుంది ఒక టాపిక్, జస్ట్ అక్కడ వరకు నేర్చుకుని అక్కడే వదిలేస్తాం. ఎందుకంటే కొందరు క్యాష్ సిస్టమ్ కూడా మెయింటైన్ చేస్తాము అంటారు, చిన్న చిన్న టాపిక్ అది.
బట్ మోస్ట్ ఆఫ్ ద సిఏ అకౌంటింగ్ సిఏ కాదు మొత్తం అకౌంటింగ్ మొత్తం మర్కంటైల్ సిస్టమే వాడతాం. అర్థమైందనన్నా? క్యాష్ సిస్టమ్ అనే కాన్సెప్ట్ మీకు నాలెడ్జ్ కోసం చెప్పాను. ఎస్ సార్. సో మొత్తం మన అకౌంటింగ్ రన్ అయ్యేది అంతా మర్కంటైల్ సిస్టమ్ మీదే. మీరు ఈ టర్మ్స్ గుర్తు పెట్టుకుంటారని మీకు చెప్పాను. మర్కంటైల్ సిస్టమ్ అంటే మీకు వెంటనే స్ట్రైక్ అయిపోవాలి ఇంటర్మీడియట్ నుంచి, ఓకే మనం చేసేదంతా మర్కంటైల్ సిస్టమ్. క్యాష్ సిస్టమ్ అనేది చాలా రేర్ కేసెస్ లో వాడతాం, అసలు ఎక్కడో వాడతాం అని. సో ఇప్పుడు క్యాష్ సిస్టమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిగతా ఏ కాన్సెప్ట్ వచ్చినా అన్ని కూడా మర్కంటైల్ సిస్టమ్ లోకే వస్తాయి. సరేనా? ఎస్ సార్. నెక్స్ట్ Okay, sir. ఇప్పుడు మర్కంటైల్ సిస్టమ్ లోకి మర్కంటైల్ సిస్టమ్ అంటే అది కదా. ఇప్పుడు అక్రూవల్ కాన్సెప్ట్ అనే విషయం చెప్తున్నాను చూడండి. ఎవ్రీ కాన్సెప్ట్ కమ్స్ అండర్ మర్కంటైల్ సిస్టమ్ ఓన్లీ అన్న. మీరు ఆ విషయం మాత్రం మర్చిపోకూడదు. అకౌంటింగ్ అంతా మర్కంటైల్ సిస్టమ్ లోకి వస్తుంది. సో ఇప్పుడు అక్రూవల్ కాన్సెప్ట్ లో స్పెసిఫిక్ గా ఎందుకు చెప్తున్నాడంటే, అక్రూవల్ కాన్సెప్ట్ లో క్యాష్ సిస్టమ్ అనేది రాకూడదు అని చెప్తున్నాడు. నాన్న మన అకౌంట్ సిలబస్ లో ఎలా ఉంటుందంటే ప్రతి చోట ఒకటే పాయింట్ 2-3 సార్లు చెప్పినట్టు ఉంటుంది, కానీ చిన్న డిఫరెన్స్ ఉంటుంది అంతే. మోస్ట్ ఆఫ్ ద సిలబస్ ఒకే పాయింట్ 2-3 సార్లు నేను రిఫర్ చేస్తున్నట్టు ఉంటుంది. ఎందుకు అలా అనిపిస్తూ ఉంటుంది అంటే ప్రతి పాయింట్ సిమిలర్ గానే ఉంటాయి, కానీ చిన్ని డిఫరెన్సెస్ ఉంటాయి అనమాట. సో ఇప్పుడు అక్రూవల్ కాన్సెప్ట్ గురించి చెప్తున్నాను చూడండి నాన్న. నిన్న చెప్పిన ఎగ్జాంపుల్ రాసుకున్నానా? రాశారా నాన్న? ఇక్కడ నిన్న ఏదో ఎగ్జాంపుల్ అని చెప్పి ఫస్ట్ లో రాయించేసాను, అది రాయలేదు కదా మీరు? రాలేదు సార్. ఏది సార్? సేల్స్, క్యాష్ సేల్స్, క్రెడిట్ సేల్స్. ఇది రాసాం సార్, క్యాష్ సిస్టమ్ రాసాం సార్. క్యాష్ సిస్టమ్ ఇది ఇప్పుడు రాయమన్నాను. ఇప్పుడు అక్రూవల్ కాన్సెప్ట్ ఉంది కదా. ఓకే, ఇప్పుడు ఒకసారి నేను ఈ ఎగ్జాంపుల్ చెప్తాను, అర్థమైన తర్వాత రాసుకుంది కానీ, సరేనా? ఓకే సార్. సేల్స్ నాన్న, సేల్స్ అనేది క్యాష్ సేల్స్ ఉంటాయి, క్రెడిట్ సేల్స్ ఉంటాయి. ఓకే కదా, తెలిసిందే కదా? ఇప్పుడు ఎస్ సార్. ఇప్పుడు విషయం ఏంటంటే మనకి ఆ సేల్ మన ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అన్ని కూడా నన్ను ఇది అకౌంట్ అనే దానికి సింబాలిక్ గా రాస్తూ ఉంటాం ఈ షేప్. ఓకేనా? నెక్స్ట్ మీకు వస్తూ ఉంటుంది. మనం ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఇండియాలో చూసుకుంటే 31st మార్చిన క్లోజ్ చేస్తాం. నేను ఆల్రెడీ పాయింట్ చెప్పాను, 31st మార్చిన క్లోజ్ చేస్తూ ఉంటాం కదా. ఎందుకు క్లోజ్ చేస్తామంటే ఆ రోజుకి అంటే April 1st నుంచి 31st మార్చ్ వరకు నాకు ప్రాఫిట్ ఎంత వచ్చింది, లాస్ ఎంత వచ్చింది, నా అసెట్స్ ఎంత ఉన్నాయి, నా లైబిలిటీస్ ఎంత ఉన్నాయి అని కనిపెట్టడానికి ఆ రోజు క్లోజ్ చేస్తాం. సో నీకు అక్రూవల్ కాన్సెప్ట్ మోస్ట్ ఆఫ్ ది థింగ్ ఈ ఎండింగ్ లో బాగా ఎక్కువ ఉపయోగపడుతుంది. ఎందుకు ఆ డిఫరెన్స్ ఎక్కువ ఈ ఎండింగ్ లోనే కనబడుతూ ఉంటుంది. ఎందుకో చెప్తా. ఇప్పుడు ఈ సేల్ జరిగింది కదా నాన్న, సేల్లో క్యాష్ వచ్చి ఒక 100 రూపీస్ జరిగింది, క్రెడిట్ వచ్చి ఒక 150 రూపీస్ జరిగింది. క్రెడిట్ సేల్, క్యాష్ సేల్, క్రెడిట్ సేల్. రైటింగ్ అర్థమవుతుందా మీకు? డౌట్? ఎస్ సార్, అర్థమవుతుంది సార్. ఇది సేల్. సేల్స్ లో క్యాష్ సేల్, క్రెడిట్ సేల్ రెండు ఉన్నాయి కదా. ఇప్పుడు మనం ప్రాఫిట్ క్యాల్కులేట్ చేస్తాం ఇయర్ ఎండ్కి 31st మార్చ్ కల్లా మనం ప్రాఫిట్ క్యాల్కులేట్ చేస్తాం కదా. ప్రాఫిట్ క్యాల్కులేట్ చేసినప్పుడు క్యాష్ సేల్లో ఉన్న క్యాష్ సేల్నే కాదు క్రెడిట్ సేల్ని కూడా రికగ్నైజ్ చెయ్యాలి అంటాడు. అర్థమైందా? ఎందుకంటే క్రెడిట్ సేల్ అనేది డబ్బులు తర్వాత ఇస్తాను అన్నాడు, అవునా? కానీ ఆ రోజు 31st మార్చ్, వాడు డబ్బులు ఎప్పుడు ఇస్తా అన్నాడు? 5th ఏప్రిల్ ఇస్తా అన్నాడు. బట్ సేల్ మాత్రం జరిగిపోయింది, డబ్బులు తర్వాత వస్తా అన్నాయి, క్యాష్ ఒకటే తర్వాత వస్తానంది అంతే. బట్ సేల్ మాత్రం జరిగిపోయింది. సో నువ్వు ప్రాఫిట్ క్యాల్కులేట్ చేసేటప్పుడు సేల్లో ఈ క్రెడిట్ సేల్ని కూడా రికగ్నైజ్ చెయ్యాలి. అర్థమైందా?
నాన్న అర్థమైంది అంటే Yes, హ్యాండ్స్ sir, రైస్ చేయండి. ఎస్ సార్ అర్థమైంది సార్. హ్యాండ్స్ రైస్ చేయండి. మీ డౌట్ అంటే ఏం లేదు, టాపిక్ కొంచెం ఇంపార్టెంట్, ఇది ఒకటి అర్థమైపోతే ఎంట్రీస్ అన్ని ఈజీగా చెప్పేస్తా ఉంటాం. జశ్వంత్ అండ్ సౌమ్య ఏమైనా డౌట్ ఉందా నాన్న? నాన్న అర్థమైందా కాన్సెప్ట్ సౌమ్య? నాన్న ఫాలో అవుతున్నారా జశ్వంత్? జశ్వంత్ నీ వాయిస్ నాకు సరిగ్గా వినపడట్లేదు. సరే అయితే సౌమ్య నువ్వు క్లాస్ ఫాలో అవుతున్నావు అనుకుంటున్నాను. అదే నేను టాపిక్ అర్థమైతే హ్యాండ్ రైస్ చేయమని చెప్పాను, రైస్ చేయలేదు. సరే అయితే లోవర్ యువర్ హ్యాండ్స్. అన్న ఇది విషయం మిగతా వాళ్ళకి అర్థమైంది కదా? లోవర్ యువర్ హ్యాండ్స్. అన్న ఇది నాన్న మనకి క్యాష్ వచ్చిన వాటికి మాత్రమే ప్రాఫిట్ రియలైజ్ చేయాలి అని కాదు, క్యాష్ రాకపోయినా క్రెడిట్ సేల్ జరిగినా సరే వాటికి రియలైజ్ చెయ్యాలి అనేది కాన్సెప్ట్, అక్రూవల్ కాన్సెప్ట్. ఇది సేల్ విషయంలోనే కాదు, ఇన్కమ్ విషయంలోనే కాదు, ఎక్స్పెండిచర్ విషయంలో కూడా ఇలాగే చెయ్యాలి. సో ఎక్స్పెండిచర్కి ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఇది రాసుకోండి. జస్ట్ ఈ ఎగ్జాంపుల్ రాసుకున్నారు, ఒకసారి రాసుకొని చెప్తాను అక్రూవల్ కాన్సెప్ట్ కింద. ఇక్కడ నేను ఒక స్టేట్మెంట్ చెప్తాను, రాసుకున్నాను. కంప్లీట్ అయిపోయిందా? రాస్తారా? అప్పుడు ఫార్మా కూడా రాయాలి సార్ అది ఏంటన్నా? ఫార్మా కూడా రాయాలి సార్. ఇలా రాసుకోండి సరదాగా, అంటే ఏం లేదు, క్లాస్ అయిపోయి మీరు చూస్తే గుర్తొచ్చేలా ఉంటుందని. అని రాస్తే ఒకసారి హ్యాండ్స్ రైజ్ చేయండి, అంటే రాయడం కంప్లీట్ అయిపోతాయి. నేను నెక్స్ట్ వెళ్ళిపోతా. ఓకే, సాగర్, మోహనాదిత్య చూడండి. ఓకే సరే అయితే హ్యాండ్స్ లోవర్ చేశాను నేను. సార్ నా వాయిస్ వినపడుతుందా సార్ ఇప్పుడు? ఎవరు మాట్లాడుతుంది? జశ్వంత? ఎస్ సార్, ఇందాక రైజ్ హ్యాండ్ ఆప్షన్ అవ్వట్లేదు సార్ ఇందాక. సరే సరే సరేనన్నా వినపడుతుంది. ఇప్పుడు రాసుకున్నాను ఏంటంటే, సార్ ఒకసారి పైకి పెట్టండి సార్, రాయలేదు సార్. ఓకేనా? ఇక్కడ నుంచే కదా సార్ సేల్ ఇదే కదా సార్ రాయండి. ఎగ్జాంపుల్ అని పెట్టాను చూసారా? ఎస్ సార్. అక్రూవల్ కాన్సెప్ట్ అని హెడ్డింగ్ పెట్టాను, నెక్స్ట్ ఎగ్జాంపుల్ అని పెట్టాను. అక్కడి నుంచి రాసుకున్నారా అంటున్నా. రాస్తున్నాను సార్. రాసాక ఒక స్టేట్మెంట్ చెప్తాను అన్న. రెడీయా? ఎస్ సార్. ఓకే, ఒక స్టేట్మెంట్ చెప్తాను, సింపుల్ గా రాసుకోండి. Though cash is not received for credit sales, though cash is not received for credit sales, we should recognize these transactions for profit valuation. ఓకేనా నాన్న? స్టేట్మెంట్ అర్థమైంది కదా? అంటే సింపుల్ లాంగ్వేజ్ లో చెప్పా. మనం ఫస్ట్ కాన్సెప్ట్ అర్థమైతే ఏ భాషలో పడితే ఆ భాషలో రాసుకోవచ్చు. ఇది రాసుకున్నారా నాన్న? ఇది రాసేసుకుంటే ఒకసారి హ్యాండ్స్ రైజ్ చేయండి.
సాగర్ ఫాలో అవుతున్నావా? ఎస్ సార్. ఓకే, రాసుకున్నావా? అంటే ఇదే రాస్తున్నాను సార్, స్టార్టింగ్ రాయలేదు సార్. స్టార్టింగ్ ఓకే ఓకే, నేను ఇంకా మినిమైజ్ చేస్తాను అంతలో. అంటే ఇంటర్మీడియట్ అన్నారు కదా సార్. నువ్వేంటి ఫౌండేషనా? ఎస్ సార్. ఓకే ఓకే, పర్లేదులే. అండ్ నేను మర్చిపోతున్నాను, నువ్వు ఫౌండేషన్ అంటే ఫౌండేషన్ సిలబస్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు సార్ నాకు? ఇదంతా ఫౌండేషన్ సిలబస్. మరి ఇది ఇంటర్ కాదా సార్ ఇది? నాన్న, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లోని సెకండ్ ఇయర్ లోని ఉండేదే ఫౌండేషన్ లో ఉంటది. ఫౌండేషన్ కి Okay. సెపరేట్ గా సిలబస్ ఉంటుంది నాన్న. ఇదే డెప్త్ ఉంటుంది క్వశ్చనింగ్ లో. అర్థమైందన్నా? ఓకే. నువ్వు ఫాలో అయిపోతూ ఉండు, ఎందుకంటే నేను ఫౌండేషన్ బిట్స్ చేంజ్ చేస్తూ ఉంటాను మధ్య మధ్యలో. ఓకే సార్. నీకనే కాదు, ఇంటర్మీడియట్ వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది కదా అలా చేంజ్ చేస్తూ ఉంటే. ఓకే. ఓకే, నెక్స్ట్ దో క్యాష్. ఇది అయిపోయింది కదా నాన్న, ఫార్వర్డ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ సేమ్ ఇంకొక ఎగ్జాంపుల్ రాసుకోండి, ఎగ్జాంపుల్ అని పెడుతున్నా. ఓకే, సేమ్ 31st March నాన్న డేట్. రెంట్ నాన్న, ఇప్పుడు నేను ఒక షాప్ అద్దెకి తీసుకొని బిజినెస్ చేస్తున్నాను నాన్న. షాప్ అద్దెకి తీసుకొని బిజినెస్ చేస్తుంటే కరెక్ట్గా 31st March వచ్చేసింది. నేను రెంట్ 31st March పేమెంట్ చేశాను. నేను నెక్స్ట్ మంత్ పేమెంట్ చేస్తాను, అవునా? Yes, sir. బట్ ఇక్కడ మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ వచ్చి 31st March కల్లా క్లోజ్ చేసేస్తున్నాం. సో ఆ ఇయర్ ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అనేది మనం తెలుసుకోవాలి అంటే ఈ రెంట్ కూడా అందులో కలపాలి. బట్ పేమెంట్ చేయలేదు కదా అని కలపడం మానేయకూడదు. అర్థమైందా? సో Okay. మనం ఈ ప్రాఫిట్ ఆర్ లాస్ పేమెంట్స్ తర్వాత ఇస్తున్నాం కదా అని చెప్పి ఈ ప్రాఫిట్ ఆర్ లాస్ క్యాలిక్యులేషన్ లో ఎక్స్పెండిచర్ ని ఇన్వాల్వ్ చేయడం మర్చిపోకూడదు. అర్థమైందా ఎస్ సార్. నాన్న? సేమ్ ఇందాక నేను స్టేట్మెంట్ చెప్పాను చూసారా, దో క్యాష్ ఈస్ నాట్ రిసీవ్డ్ ఫర్ క్రెడిట్ సేల్స్ వీ షుడ్ రికగ్నైజ్ దిస్ ట్రాన్సాక్షన్స్ ఫర్ ప్రాఫిట్ వాల్యుయేషన్. ఓకే, ఇక్కడ చూడండి, దో cash is not paid for rent on 31st March, comma, we should recognize this expense for profit valuation. అన్న అర్థమైంది కదా? Yes, sir. అందరు రాస్తారా? అక్రూవల్ కాన్సెప్ట్ అంటే అంతే, చాలా సింపుల్. కాకపోతే ఏంటంటే కొందరు టైం తీసుకుంటూ ఉంటారు, కానీ ఇది బాగా ఇంపార్టెంట్, ఎక్కువ వాడుతూ ఉంటాం. ఓకేనా? నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్ళిపోతున్నాను. వెళ్ళిపోవచ్చా? హ్యాండ్స్ రైజ్ చేయండి ఒకసారి. సార్ మీరు ఏదైనా ట్రాన్సాక్షన్ జరగకపోతే అకౌంటింగ్ లో రాయకూడదు అన్నారు కదా సార్. ఏంటన్నా? సపోజ్ ఇప్పుడు ట్రాన్సాక్షన్ మనం పే చేయకపోయినా అది జరగనట్టే కదా సార్. ట్రాన్సాక్షన్ నాన్న, నేను ఏ ట్రాన్సాక్షన్ రాయకూడదు అన్నానంటే ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కానివి రాయకూడదు అన్నా. అలా కాదు సార్, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ లోనే సపోజ్ మనం ఇంకా డబ్బులు పే చేయలేదు కదా సార్, ఇంకా అవునా? పే చేయని కూడా రాయకూడదు కదా సార్ అకౌంటింగ్ లో, రాయొచ్చు సార్? మామూలుగా ఇప్పుడు అలా కాదు నాన్న, అంటే ఇప్పుడు నువ్వు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అయినా ఎస్ సార్. డౌట్ అడుగు.
ఏం లేదు నాన్న, ఇప్పుడు క్యాజువల్ గా అడుగుతా. నేను అదే చెప్తున్నాను, అక్రూవల్ కాన్సెప్ట్ అంటే ఏంటి. ఒకడున్నాడు, వాడేమోని సేల్ చేస్తాడు, డబ్బులు తర్వాత ఇస్తా అంటాడు. నువ్వు అకౌంటింగ్ లో రాసుకోవడం మానేసావు అనుకో, నువ్వు మర్చిపోతావు కదా. అవును సార్. మర్చిపోతావు కదా వాడి దగ్గర డబ్బులు తీసుకోవాలనే విషయం. అవును సార్. నేను ఏమన్నానంటే, నాన్ ఫైనాన్షియల్ అంటే వాడు మాట వరుసకి అరే రేపు వచ్చి నేను ఆ వస్తువు కొనుక్కుంటాను అని చెప్పేసి వెళ్ళిపోయాడు. చెప్పేసి వెళ్ళిపోతే నువ్వు రాయు. బట్ నువ్వు అవును. నీ సరుకు తీసుకెళ్ళిపోయినా, లేకపోతే వాడు నీకు డబ్బులు ఇచ్చేసినా, అవి నువ్వు ఖచ్చితంగా రాసుకోవాలి. ఏదో sir. మాటల ద్వారా చెప్పినవి, లేకపోతే అలా చేస్తాను ఇలా చేస్తానని చెప్పినవి మాత్రం చేయకూడదు. నీకు మానిటరీ ఇంపాక్ట్ నీ బిజినెస్ లో రికగ్నిషన్ అంటే జరిగిపోయినప్పుడు ఖచ్చితంగా ఆ ట్రాన్సాక్షన్స్ అన్ని ఇన్వాల్వ్ చేయాలన్న. అర్థమవుతుందా? ఎస్ సార్. సో ఇప్పుడు రెంట్ ఏం ఉందన్న, జరిగిపోయింది సార్, ఇంకా సేల్ గానీ పర్చేస్ గానీ క్రెడిట్ లో జరిగిపోయినా సరే మనం రాయాలి సార్, అంతే. రాయాలి. వాళ్ళు డబ్బులు ఇస్తేనే రాయాలి అని కాదు. నేను చెప్తున్నాను కాన్సెప్ట్. ఆ నేను చెప్పింది నువ్వు ఎలా తీసుకున్నావో, లేకపోతే నేను అలా చెప్పాను నాకు అర్థం అవ్వలేదు. మేబీ నువ్వు అక్కడ తప్పిన ఉంటావు. విషయం ఏంటంటే మానిటరీ ట్రాన్సాక్షన్స్ కంపల్సరీ తీసుకోవాలి, మానిటరీ కానీ తీసుకోకూడదు అని చెప్పాను. ఎస్ సార్. మానిటరీ ఆర్ మానిటరీ వర్త్ అంటే ఏంటంటే దాని అర్థం డబ్బులు నువ్వు గానీ డబ్బులు చేసేది సార్, డబ్బులతో విలువ వాల్యూ చేసేది. చేయగలిగేవి. ఎస్ సార్. అది సార్ నాకు హ్యాపీగా ఉంది, అవి మానిటరీ వర్త్ కాదు. సో అవి మనం అకౌంటింగ్ లో ఇన్వాల్వ్ చెయ్యం. ఓకేనా? ఓకే సౌమ్య, సార్. సాగర్ హ్యాండ్స్ రైజ్ చేశారు. ఏమన్నా డౌట్ ఉందన్న? లేదు సార్. ఓకే ఓకే ఓకే. అక్రూవల్ కాన్సెప్ట్ అన్న. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, క్యాష్ రిసీవ్ అయినా అవ్వకపోయినా మనం అది బిజినెస్ కోసం వాడుంటాం కాబట్టి, సో అవి మనం ఒక పీరియడ్ వచ్చాక ప్రాఫిట్ వాల్యుయేషన్ లో వాటిని కూడా ఇన్వాల్వ్ చెయ్యాలి. అంతేనన్నా? ఒక్కొక్కసారి మనం ప్రాబ్లమ్స్ లోకి వెళ్తూ ఉన్నప్పుడు ఇంకా డెప్త్ వెళ్దాము. ఎందుకంటే థియరీలో మనకి ఎంత చెప్తున్నా రాదు, అదే నెంబర్స్ తో చెప్తుంటే క్లారిటీ పెరుగుతూ ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ వెళ్ళిపోవచ్చా? మ్యాచింగ్ కాన్సెప్ట్. ఎస్ సార్. మ్యాచింగ్ ద రెవెన్యూస్. మ్యాచింగ్ కాన్సెప్ట్ హెడ్డింగ్ పెట్టుకున్నారా? పెట్టుకున్నారు నాన్న? ఓకే, matching concept. Matching the revenues earned during an accounting period with cost associated with the period to ascertain the results of a business concern is called matching concept. It a basis for finding accurate profit for a period which can be safely distributed to the owners. మన మ్యాచింగ్ కాన్సెప్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, రాసుకోండి. ఓకే, స్టార్ట్ చేస్తాను. మ్యాచింగ్ కాన్సెప్ట్ హెడ్డింగ్ పెట్టుకోండి, దాని కిందకి ఎగ్జాంపుల్ రాసుకోండి. ఇది చెప్తుందంతా ఏంటంటే కాన్సెప్ట్స్ అనమాట. మనం మళ్ళీ ఇంటికి వెళ్ళి ఒక్కసారి అలా పేజీలు తిప్పితే మొత్తం అర్థం చేసుకోవడానికి తక్కువ టైం పట్టాలని చెప్పి ఇలా చెప్తున్నాను నోట్స్. తర్వాత మనకి థియరీ నోట్స్ సెపరేట్గా చెప్తాను మనకి మొత్తం ప్రాబ్లమేటిక్ అయిపోయాక. ఓకేనా? ఎగ్జాంపుల్ మ్యాచింగ్ కాన్సెప్ట్ హెడ్డింగ్ పెట్టాక ఎగ్జాంపుల్ పెట్టండి. ఇప్పుడు నేను ఒక సేమ్ బుక్స్ షాప్ పెట్టాను. ఓకే, ఇప్పుడు ఏంటంటే నేను పర్చేజ్డ్. నాతో పాటు రాసేసుకోండి, పర్లేదు, అర్థమైపోతుంది. పర్చేజ్డ్ 10 బుక్స్. సార్ చెప్పండి. చాలా జూమ్డ్గా ఉంది సార్, కొద్దిగా జూమ్ అవుట్. ఓకేనా? ఇది కనపట్లేదు సార్, కొద్దిగా బాగానే ఉంది సార్. మీరు రాస్తుంది కనపట్లేదు సార్ మీకు. ఒకసారి ఆగనన్నా. ఓకే సార్, ఇప్పుడు కనపడుతుంది. ఒకసారి ఆగైతే. అయ్యో,
ఓకేనా? ఎగ్జాంపుల్ రాసుకున్నారు కదా. నేను ఒక బుక్ షాప్ పెట్టాను. కదా. నేను ఏం చేశానంటే ఫస్ట్ 10 బుక్స్ పర్చేస్ చేశాను నాన్న at the rate of 10 rupees per book. ఓకేనా నాన్న? నేను రాసిన దాని మీనింగ్ అర్థమైందా? ఎస్ సార్. అర్థమైంది సార్. ఏం డౌట్ లేదుగా? నో సార్. నో సార్. సో దట్ ఈస్ ఈక్వల్ టు 100 రూపీస్. నేను రాసేవన్నీ 100 రూపీస్. నాన్న మానిటరీ కాన్సెప్ట్ అని చూసుకున్నాం, గుర్తుందా? మనీ ఆర్ మనీస్ వర్త్. సో ఇండియాలో రూలింగ్ కంట్రీ రూపీ. సో నువ్వు ఫారెన్ ట్రాన్సాక్షన్స్ చేసినా సరే, ఇండియాలో మాత్రం నీకు ఫారెన్ ట్రాన్సాక్షన్స్ చేసి నీకు డాలర్స్ వచ్చినా సరే మనం రూపీలోనే చూపించాలి, డాలర్స్ని రూపీస్లో కన్వర్ట్ చేసి. ఎందుకంటే నువ్వు ఇండియాలో చూపిస్తున్నావు ఈ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. ఓకేనా? ఓకే, నేను ఇలా ఈ కాన్సెప్ట్ నుంచి ఆ కాన్సెప్ట్కి వెళ్తా ఉంటాను, ఫాలో అవుతుండండి, పర్లేదు, మీకు చాలా ఈజీగా ఉంటుంది ఫౌండేషన్లో. 10 books purchased at the rate of 10 rupees per book. అంటే ఒక బుక్ని 10 రూపాయల చొప్పున 10 బుక్స్ కొన్నాను, కాస్ట్ 100 రూపీస్ నాన్న. ఓకే, నెక్స్ట్ అకౌంటింగ్ పీరియడ్. నాన్న ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎవరో మైక్ ఆన్ చేశారు. ఓకే ఓకే, 10 books కొనేసాం కదా నాన్న. కొనేసాక ఏంటంటే ఒక అకౌంటింగ్ పీరియడ్ అండి, 31st March కల్లా అనుకుందాం. ఓకే, 5 books అమ్మాను నాన్న, 5 books సోల్డ్, 31st March వచ్చేసింది, అట్ ది రేట్ ఆఫ్ 30 రూపీస్ పర్ బుక్. అంటే దాని వాల్యూ ఎంత నాన్న? 150. ఎంత నాన్న? 150 రూపీస్ సార్. ఓకే, సో ఇప్పుడు నాకు ప్రాఫిట్ ఎంత వచ్చినట్టు నాన్న? 50. 50 సార్. 100 సార్. ఓకే 100 నాన్న, ఇక్కడ కొందరు 50 అన్నారు, కొందరు 100 అన్నారు. ఓకే, 100 సార్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు విషయం ఏంటంటే ఇక్కడ డిఫరెన్స్ మనకి 50 రూపీస్ వచ్చింది కదా. ఎస్ సార్. 100 సార్. 150 - 50 = ప్రాఫిట్ అన్నాం కదా. సార్ బట్ అక్కడ 5 books కదా సార్. అదే 50 నాన్న రూపీస్ అమ్మారు. చెప్తున్నాను నాన్న, ప్రాఫిట్ అన్నాం కదా, ఇది రాంగ్, ఇలా చెయ్యకూడదు అని చెప్తుంది. అర్థమైందా? రియలైజేషన్ కాన్సెప్ట్ ఎస్ సార్. అది మన కాన్సెప్ట్. అరే నువ్వు 5 books అమ్మావు, ఆ 5 books గల ప్రాఫిట్ ని మాత్రమే నువ్వు రికగ్నైజ్ చేయాలి, మిగతా బుక్స్ నువ్వు స్టాక్ లో ఉంచుకోవాలి. సో నీ ప్రాఫిట్ 50 కాదు, ఆ వాల్యూస్ కి ఎంత ఎక్స్పెండిచర్ ఖర్చు పెట్టావో దాని యొక్క రిమైనింగ్ ప్రాఫిట్ మాత్రమే నీ ప్రాఫిట్ అని చెప్పారు. ఓకే నాన్న? నాన్న ఇది రాసుకున్నారా? ఎస్ సార్. ఇక్కడ వరకు రాసారా? ప్రాఫిట్ = 50 అనే పాయింట్ వరకు ప్రాఫిట్ = 50 రాయలేదు సార్, 150 దాకా రాసింది. రాశారు కదా. ఇది కూడా రాసేయండి, రాసి ఇంటూ మార్క్ కొట్టండి, రాంగ్ అని అర్థం. ఓకే, ఎస్ సార్. ఓకే కదా. ఈ ఎగ్జాంపుల్ కంటిన్యూషన్ చేస్తున్నాను. సో ఇక్కడ మనం 5 books మాత్రమే సేల్ చేసాం. 5 books యొక్క కాస్ట్ ఎంత? 50 రూపీస్ సార్. అట్ ది రేట్ ఆఫ్ 10 రూపీస్ పర్ బుక్. 50 రూపీస్ సార్. రాసుకోండి అన్న, నాతో పాటు రాసేసుకోండి. కాస్ట్ 5 books కాస్ట్ అట్ ది రేట్. అన్న ఒక్క నిమిషం స్క్రీన్ రొటేట్ చేస్తున్నాను. ఫైవ్ బుక్స్
50 రూపీస్. ఓకే, మనం సేల్ చేసాం కదా, ఎంతకి చేసాం? సేమ్ పైన ఎగ్జాంపుల్లోనే 150 sir. 5 5 books. books cost at the rate of 30 per book. ఓకే, సోల్డ్ Sold sir. at the rate of 30 per book. ఎంత? 150. 150. సో ప్రాఫిట్ ఎంత వచ్చింది? సేల్ మైనస్ కాస్ట్ చేసాం కదా, సో Yes, sir. 100 వచ్చింది. సో దిస్ ఈస్ ద ప్రాఫిట్ అండ్ దిస్ ఈస్ ద రైట్ మెథడ్ ఆఫ్ క్యాలిక్యులేషన్. అర్థమైందా? అది ఆ రియలైజేషన్ కాన్సెప్ట్ చెప్తుంది అలాగే చెయ్యాలి అని మనం అకౌంటింగ్ లో చేసేటప్పుడు. నాన్న రాశారు ఎక్కడి వరకు? ఎస్ సార్. ఓకేనా? నేను నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోతున్నాను, రియలైజేషన్ కాన్సెప్ట్. సో నేను చెప్పిన మ్యాచింగ్ కాన్సెప్ట్ నాన్న, మర్చిపోయాను. రియలైజేషన్ కాన్సెప్ట్ అనేసి మ్యాచింగ్ కాన్సెప్ట్ అది. ఓకే. హెడ్డింగ్ ఏమని పెట్టారు? మ్యాచింగ్ కాన్సెప్ట్ అనే పెట్టాను సార్. నేను ఫ్లోలో రియలైజేషన్ కాన్సెప్ట్ అని చెప్పేస్తున్నాను. అంటే ఎక్స్ప్లెనేషన్ మ్యాచింగ్ కాన్సెప్ట్ సార్, రియలైజేషన్ కాన్సెప్ట్ సార్. మ్యాచింగ్ కాన్సెప్ట్ కే ఓకే సార్. నాకు అదే డౌట్ వచ్చింది, ఏంటి నేను రియలైజేషన్ కాన్సెప్ట్ అని చెప్పేస్తున్నాను అని. రియలైజేషన్ కాన్సెప్ట్ అంటే నెక్స్ట్ అదే కాన్సెప్ట్ చెప్తారు, దానికి రిలేటెడ్ ఉంటుంది అనుకున్నాం సార్. అయ్యో సారీ నాన్న. నాన్న ఇప్పుడు మ్యాచింగ్ కాన్సెప్ట్ హెడ్డింగ్ పెట్టారు కదా, ఎస్ సార్. దాని కిందే కదా రాసుకున్నారు ఇప్పటి వరకు నేను చెప్పింది. ఎస్ సార్. ఇదంతా మ్యాచింగ్ కాన్సెప్ట్ నాన్న. ఏంటంటే మనం దేనికైతే రెవెన్యూ రికగ్నైజ్ చేస్తున్నామో దానికి ఉన్న ఎక్స్పెండిచర్ ని క్యాల్కులేట్ చేసి అది మిగిలింది మాత్రమే ప్రాఫిట్ అనుకోవాలి అనేది మ్యాచింగ్ కాన్సెప్ట్. సో మ్యాచింగ్ ఉండాలి ఆ కాస్ట్ కి, అదే సేల్ కి కాస్ట్ కి ఆ మ్యాచింగ్ ఉండాలి. అంటే 5 books అమ్మావు, 5 books సేల్ చేసావు, ఆ వీటికి మధ్యన వచ్చే ప్రాఫిట్ మాత్రమే ప్రాఫిట్. అంతేగాని అవి తక్కువ రేటు కొనేసాను, ఇవి ఎక్కువ రేటుకి అమ్మేశాను, ఇవి అమ్మేస్తే వచ్చింది ప్రాఫిట్, అలా తీసుకోకూడదు అని మ్యాచింగ్ కాన్సెప్ట్ చెప్తుంది. ఓకేనా? నన్ను నేను తడబడిపోతున్నాను, నాకు తెలియకుండా రియలైజేషన్ కాన్సెప్ట్ అని వచ్చేస్తుంది. ఏంటో చూడాలి. సార్ చెప్పినాను. ఇప్పుడు ఈ కాస్ట్ 5 books ప్రాఫిట్ 100 రూపీస్ ఆ ఎగ్జాంపుల్ అదే అది తీసుకున్నాం కదా సార్. అవునా సార్ అది మర్కంటైల్ సిస్టమే కదా సార్? అయితే మొత్తం మర్కంటైల్ సిస్టమేనా? నేను ఎగ్జాంపుల్ అది చెప్పాను. మరి మిగతావి ఏం చెయ్యాలి సార్ అంటే అవి నెక్స్ట్ నీకు చెప్తా ఉంటాను, తర్వాత వస్తాయి. మిగతా 5 books ఉన్నాయి కదా సార్, దాని వాల్యుయేషన్ ఎలా చేయాలి అంటే అది వేరే వస్తుంది. నేను జస్ట్ మీకు అర్థం అవడం కోసం ఏం చెప్పాను, ఆ కాస్ట్ కి ఒక సేల్ జరిగితే దానికి రిలేటెడ్ కాస్ట్ ని మాత్రమే వాల్యుయేషన్ లోకి తీసుకోవాలి అని చెప్తున్నాను. అర్థమైందా? ఓకే సార్. అది జస్ట్ నాన్న కాన్సెప్ట్స్ కన్ఫ్యూజింగ్ గా అనిపించిన జస్ట్ పైన అలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా, తెలుసుకుని వదిలేండి. ప్రాబ్లమ్స్ చెప్పేటప్పుడు ఇన్ డెప్త్ వెళ్దాం మనం, సరేనా? రియలైజేషన్ కాన్సెప్ట్ నాన్న సేమ్ అక్రూవల్ కాన్సెప్ట్ ఉంది కదా, అక్రూవల్ కాన్సెప్ట్ లాగే రెవెన్యూని రికగ్నైజ్ చేస్తాం. రెవెన్యూ షుడ్ బి అకౌంటెడ్ ఫర్ ఓన్లీ వెన్ ఇట్ ఈస్ యాక్చువల్లీ రియలైజ్డ్ ఆర్ ఇట్ హ్యాస్ బికమ్ సర్టైన్ దట్ రెవెన్యూ విల్ బి రియలైజ్డ్. సో అది రియలైజేషన్ కాన్సెప్ట్. అంటే మనకి ఒక్కొక్కసారి నాన్న ఇన్కమ్ ఉంటుంది నాన్న. ఓ పని చెప్తా, రియలైజేషన్ కాన్సెప్ట్ హెడ్డింగ్ పెట్టుకోండి. పెట్టుకున్నారా? ఎస్ సార్. సేమ్ అక్రూవల్ కాన్సెప్ట్ లాగే ఉంటుంది, కొంచెం ఈజీగా అర్థం అవడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ రియలైజేషన్ కాన్సెప్ట్ ఏంటి నాకు చాలా గుర్తొచ్చేస్తుంది వస్తాను. Hmm. 31st March కింద ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎగ్జాంపుల్ నాకు ఇల్లు ఉంది నాన్న, నాకు ఒక బిజినెస్ ఉంది. పోనీ ఆ బిజినెస్ ఏంటంటే ఇల్లు అద్దెకిస్తూ ఉంటాను. ఓకే,
సో నా బిజినెస్ లో ఎక్కువ ఇన్కమ్ ఏముంటదంటే రెంటల్ ఇన్కమ్ మాత్రమే ఉంటది. ఓకే, ఇప్పుడు నా దగ్గర ఏం జరిగిందంటే ఒక షాప్ అద్దెకిచ్చాను. నాకు పర్ మంత్ రెంట్ వచ్చి 5,000 రూపీస్ అనమాట. ఓకే, వాడు ఏం చేశాడంటే ఒక 5,000 రూపీస్ రెంట్ కదా, వాడు జనరల్గా ఏం చేశాడంటే నాకు ఒక 15,000 రూపీస్ రెంట్ అడ్వాన్స్ ఇచ్చాడు ఆల్రెడీ. అది అడ్వాన్సెస్ కదా, పక్కన పెట్టేద్దాం, మన దగ్గర అలా సెక్యూరిటీగా పక్కన ఉంది. ఇప్పుడు రియలైజేషన్ కాన్సెప్ట్ ఏం చెప్తుందంటే రెవెన్యూ ఖచ్చితంగా రియలైజ్ చేయగలం అన్నప్పుడు మాత్రమే చెయ్యాలి ప్రాఫిట్ని అనే విషయాన్ని చెప్తుంది. ఇప్పుడు 31st మార్చ్ తర్వాత మనకి రెంట్ పేమెంట్ రిసీట్ వస్తుంది. ఓకే, ఈ రెంట్ ఉంది కదమ్మా, ఆ 5,000 వాడు తర్వాత ఇస్తా అన్నాడు. బట్ 31st మార్చ్కి ఇవ్వలేదు. సో నేనేం చేస్తానంటే ఇది ఆల్రెడీ నా ఇన్కమే అని చెప్పి నేను నా ప్రాఫిట్ వాల్యుయేషన్లో రాసేసుకుంటాను. అర్థమైందా? సేమ్ అక్రూవల్ కాన్సెప్ట్ ఏనా? అక్రూవల్ కాన్సెప్ట్ గుర్తుందా? ఎస్ సార్. నేను సేమ్ కాన్సెప్ట్ ని మళ్ళీ చెప్తున్నాను, మైనర్ డిఫరెన్సెస్ ఉంటాయని చెప్తున్నాను. మీకు అక్రూవల్ కాన్సెప్ట్ లో ఏం చెప్పాను, మనకి వచ్చే ప్రాఫిట్ ఇది రికగ్నైజ్ చెయ్యాలి క్యాష్ రిసీవ్ అవ్వకపోయినా అని చెప్పాను కదా. ఎస్ సార్. సేమ్ అలాగే రియలైజేషన్ కాన్సెప్ట్ కూడా. బట్ ఏంటంటే రెండాట్లకి తేడా ఏంటంటే రెవెన్యూ మాత్రమే, ఇన్కమ్స్ ఉంటాయి కదా, ఇన్కమ్స్ ఖచ్చితంగా వస్తాయి అన్నప్పుడే రికగ్నైజ్ చెయ్యాలి. అర్థమైందా? చెప్తాను చూడండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. రెంట్ ఉందా, వాడు ఆల్రెడీ నాకు అడ్వాన్స్ ఇచ్చేసాడు. ఓ 3 మంత్స్ అక్రూవల్ కాన్సెప్ట్ కి రియలైజేషన్ కాన్సెప్ట్ ఉన్న చిన్న డిఫరెన్స్ చెప్తున్నాను. సేమ్ అక్రూవల్ కాన్సెప్ట్ లాగే మనం రెవెన్యూ రికగ్నైజ్ చేసాలి. బట్ రెవెన్యూ ఎప్పుడు రికగ్నైజ్ చేయాలంటే ఖచ్చితంగా వస్తుంది అన్న నమ్మకం ఉన్నప్పుడే రికగ్నైజ్ చేయాలి. మిగతా అన్ని కూడా రికగ్నైజ్ చెయ్యకూడదు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఫస్ట్ రెంట్ కింద చెప్తున్నాను. రెంట్ ఏం చేశాడంటే 3 months మనకు ఆల్రెడీ అడ్వాన్స్ ఇచ్చాడు 15,000. మరి అడ్వాన్స్ ముందుగానే అకౌంటింగ్ లో రాస్తాం కదా సార్? రాస్తాను నాన్న, ప్రాఫిట్ వాల్యుయేషన్ లో ఇది రాయకూడదు. అడ్వాన్స్ రాయకూడదా సార్? ఇప్పుడు ఓ విషయం చెప్తాను చూడు, మంచి వాల్యుయేషన్ లో అడ్వాన్స్ రాయకూడదా సార్? ఇప్పుడు నేను చెప్తాను చూడు నాన్న, ఇప్పుడు ఈ టాపిక్ కూడా మనకు ఉపయోగపడుతుంది. నువ్వు మధ్యలోనే డౌట్ అడిగేసావు చెప్తున్నాను, సరేనా? ఎందుకు రాయకూడదు అంటే ఇప్పుడు ఒక అబ్బాయి వచ్చాడు, అదే ఒక అబ్బాయి కాదు, ఎవరో వచ్చారు, అబ్బాయి వచ్చి సార్ నేను రెంట్కి దిగుతాను అని చెప్పి ఓ 15,000 నీకు అడ్వాన్స్ ఇచ్చాడు. అవును సార్. వాడు మధ్యలో సార్ మళ్ళీ నాకు వేరే ఏదో పని పడింది సార్, నేను అప్పుడే దిగను సార్ అని చెప్పి వెళ్ళిపోయాడు. అప్పుడు నువ్వు వాడు అడ్వాన్స్ ఇచ్చేస్తావా లేకపోతే ఉంచేసుకుంటావా? నిజానికి అయితే అడ్వాన్స్ ఇచ్చేస్తారు. యాక్చువల్ గా అయితే వాడు మనం జరిగిన అగ్రిమెంట్ బట్టి ఉంచేసుకుంటాం, లేకపోతే వాడికి ఇచ్చేస్తాం. అవునా? అవును సార్. కానీ నీకు ఈ అడ్వాన్స్ అమౌంట్ అనేది బిజినెస్ జరగడం వల్ల వచ్చిన ప్రాఫిట్ కాదు. అవునా? నీకు ఇంకా జరగలేదు, నువ్వు ఇంకా రెంట్కి ఇవ్వలేదు, ఏదో సేఫ్టీ పర్పస్ సార్, సేఫ్టీ పర్పస్ కోసం ఉంచుకున్నాం. ఇది అకౌంటింగ్ లో రాస్తాం. బట్ ఏంటంటే ప్రాఫిట్ డిటర్మినేషన్ ఉంటుంది చూడు, నీకు లాభం వచ్చిందా నష్టం వచ్చిందా? లాభం నష్టం అంటే ఏంటి నాన్న? మన రెవెన్యూ జనరేటెడ్ మైనస్ ఎక్స్పెన్సెస్ ఇజ్ ఈక్వల్ టు ప్రాఫిట్. అవునా? నీకు ఇంకా మన బిజినెస్ జరగలేదు, వాడు ఇంకా రెంట్ ఆక్యుపై చేయలేదు. ఆక్యుపై చేసి ఇస్తే అప్పుడు మనం ఆ ప్రాఫిట్ అనేది రికగ్నైజ్ చేస్తాం. అడ్వాన్స్ అనేది ముందుగా మనం రికగ్నైజ్ చేసాం. అదవుతుందన్న? ఎస్ సార్. అకౌంటింగ్ లో అడ్వాన్స్ రాస్తాం కానీ ప్రాఫిట్ అండ్ డిటర్మినేషన్ లో రాయం సార్. ప్రాఫిట్ అంటే ఏంటంటే
నాకు ఇంత సేల్ జరిగింది, అంత సేల్కి తగ్గట్టుగా ఇంత ప్రాఫిట్ వచ్చింది. సేల్ జరిగిన తర్వాత వచ్చేదే ప్రాఫిట్. అడ్వాన్స్ అనేది ముందుగా మనకి సెక్యూరిటీ కోసం ఇస్తారు అంతే. అవును ఓకే, సార్. ఎస్ సార్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏం చేశారంటే 31st మార్చిన రెంట్ అమౌంట్ ఉంది, వాడు ఇంకా పే చేయలేదు. బట్ వాడిది ఒక అడ్వాన్స్ 15,000 ఉంది. వాడు ఒకవేళ పే చెయ్యకపోయినా మనం ఈ అడ్వాన్స్ లోంచి 5,000 రికవర్ చేసుకోవచ్చు. అవును సార్. అవునా? అవును సో సార్. ఇలాంటి అమౌంట్స్ ని రికగ్నైజ్ చెయ్యండి ప్రాఫిట్ వాల్యుయేషన్ కి. కానీ వాడు రెంట్ పే చేసినా సరే మనం 15,000 అడ్వాన్స్ కలపకూడదు ప్రాఫిట్ లో. అంతేనా కలపం. సార్? అంతే. ఎస్ సార్. సో ఇప్పుడు ఏమంటున్నానంటే రియలైజేషన్ కాన్సెప్ట్ ఏంటంటే రెవెన్యూ ఖచ్చితంగా జనరేట్ అవుతుంది అంటే వాడు ఖచ్చితంగా ఇస్తాడు అనుకునేవి మాత్రమే మన ప్రాఫిట్ వాల్యుయేషన్ కి వాడుకోవాలి. ఆడ ఎగ్గొట్టేస్తాడు అనిపించేవి ప్రాఫిట్ వాల్యుయేషన్ కి వాడకూడదు రెవెన్యూ విషయంలో అనేది రియలైజేషన్ కాన్సెప్ట్. అర్థమైందా? ఎస్ సార్. మరి ఎక్రూయల్ కాన్సెప్ట్ లో రాసొచ్చా సార్? ఏంటన్నా? అడిచిన బాబుని రాసొచ్చా సార్? మరి అంటే కన్ఫర్మేషన్ ఉండాలన్నారు కదా సార్. ఇదిగో చెప్తున్నాను, ఇవి స్టెప్ బై స్టెప్ మెథడ్స్. మనం sir. ఏం చేయాలంటే ఒక్కొక్క మెథడ్ ని తెలుసుకుంటూ వెళ్ళాలి. ఎస్ సార్. ఓకే, తెలుసుకుంటూ వెళ్ళాక ఫామ్ చేసేటప్పుడు ఈ ప్రిన్సిపల్ వాడుతూ ఇలా అన్ని ప్రిన్సిపల్స్ కలిపి వాడాలి. ఓకేనా? ఓకే సార్. నీకు రియలైజేషన్ కాన్సెప్ట్ ఏం చెప్తున్నా, నువ్వు ఏం వాడుకుంటావు ఏం వాడుకోవు అనేది మన అకౌంటింగ్ ప్రాబ్లమ్స్ బట్టి మనం సిస్టమ్ లోకి వెళ్తాం. ఓకే, నేను జస్ట్ రియలైజేషన్ కాన్సెప్ట్ చెప్తున్నాను కదా. ఖచ్చితంగా రెవెన్యూ మనం రిసీవ్ చేసుకోగలము అనిపించే రెవెన్యూ మాత్రమే రాయండి. అంటే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నానన్నా, చెప్తాను అన్న రియలైజేషన్ కాన్సెప్ట్కి ఇంకొంచెం ఈజీగా అర్థమవుద్ది అని అనుకుంటున్నా. అన్న ఇందాక ఎగ్జాంపుల్ రాశారా, నేను బోర్డు పక్కకు జరిపేశానా? రాయలేదు సార్. రాయలేదా? ఎస్ సార్. రియలైజేషన్ కాన్సెప్ట్ సింపుల్ ఎగ్జాంపుల్, ఈ ఎగ్జాంపుల్ రాసుకోండి. ఒక అసెట్ కొన్నాను అన్న, అసెట్ పర్చేజ్డ్ ఫర్ 1 lakh అన్న. రాసుకోండి ఎగ్జాంపుల్, టైం లేదు. ఓకే, అసెట్ పర్చేజ్డ్ 1 lakh అన్న. నెక్స్ట్ ఏం జరిగిందంటే March 31 వచ్చేసింది. ఓకే, మనం ఈ అసెట్ అమ్మేద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే బయట మార్కెట్ వాల్యూ, అసెట్ యొక్క మార్కెట్ వాల్యూ అంటే తెలుసు కదా నాన్న? మార్కెట్ వాల్యూ అనేది మన అసెట్ బట్టి కాకుండా బయట ఒక డిమాండ్ ఉంటుంది, దాన్ని బట్టి మార్కెట్ వాల్యూ అనేది జనరేట్ అవుతుంది. ఓకే, దీని యొక్క మార్కెట్ వాల్యూ 5 lakhs ఉందన్న. ఇప్పుడు నువ్వేమనుకున్నావు అంటే అసెట్ అమ్మేద్దాము అనుకున్నావు, అమ్మేస్తే 5 lakhs వచ్చేస్తుంది అని అనుకున్నావు కదా. ఇప్పుడు 31st మార్చిన ఈ వాల్యూ ఉంది కదా 1 lakh, ఇది అమ్మేస్తే ఈ 5 lakhs మైనస్ 1 lakh 4 lakhs ఉంది కదా, అది ప్రాఫిట్ అని రాసుకోకూడదు. నువ్వు నిజంగా అమ్మడం జరిగిపోతే అప్పుడు నీకు ప్రాఫిట్ వచ్చేస్తే అప్పుడు మాత్రమే రాయాలి. అర్థమైందా? నన్ను ఒకసారి రియలైజేషన్ కాన్సెప్ట్ ఓకే సార్ అర్థమైందని వాళ్ళు హ్యాండ్స్ రైజ్ చేయండి. ఓకేనా? హ్యాండ్స్ లోవర్ చేయండి. అర్థమైంది కదా? ప్రాఫిట్ ఖచ్చితంగా వచ్చేసింది అనుకున్నప్పుడే రాయాలి, అప్పుడే ప్రాఫిట్ ని రికగ్నైజ్ చెయ్యాలి. ఇప్పుడు అసెట్ పర్చేజ్డ్ 1 lakh, సో పర్చేస్ చేసావు, నీ దాంట్లో 1 lakh ఉంది, నువ్వు ఇంకా అమ్మలేదు, 31st మార్చికి నువ్వు అమ్మలేదు. అమ్మకుండా నాకు ప్రాఫిట్ మార్కెట్ లో 5 lakhs ఉందని చెప్పి నువ్వు ప్రాఫిట్ 4 lakhs అని రియలైజ్ చెయ్యకూడదు. ఓకే, దాన్నే రియలైజేషన్ కాన్సెప్ట్ అంటారు.
ఓకేనన్నా, ఈ ఎగ్జాంపుల్ రాసుకుంటారా? ఒకసారి రాసుకోండి. రాసుకున్నాం సార్. రాసుకున్నారు కదా, ఇక్కడ నేను స్టేట్మెంట్ చెప్తాను చూడండి. asset not yet sold on 31st March. So the profit should not be recognized unless the sale has happened. The sale has happened and profit has been realized. ఓకే కదా నాన్న, ఈ ఎగ్జాంపుల్ ఈజీగా ఉంటుంది, రాస్తారు కదా. asset not yet sold on 31st March. So the profit should not be recognized unless the sale has happened and profit has been realized. ఈ కాన్సెప్ట్ ఎందుకు పెట్టారంటే నాన్న, అసెట్ మనం ఊహించేసుకుంటాం కదా మార్కెట్ వాల్యూ 5 lakhs అని. ఇప్పుడు ప్రాఫిట్ మనం చూపించేసుకున్నాం అనుకో, మనకి స్టేట్మెంట్స్ లో ప్రాఫిట్ ఎక్కువ కనపడుతుంది. కానీ అసెట్ సేల్ చేసేసాక అది మళ్ళీ ఏ 50,000 పడిపోయింది అనుకో, మనం మళ్ళీ బిజినెస్ లో ఆ స్టార్టింగ్ ప్రీవియస్ ఇయర్ ది లాస్ వచ్చేస్తుంది, మళ్ళీ ఈ ఇయర్ కూడా లాస్ వచ్చేస్తుంది. సో ఇన్నిసార్లు జరగకుండా నీట్ గా రాసుకోవడానికి ఈ కాన్సెప్ట్ కనిపెట్టారు. సరేనా నన్ను, నేను నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోవచ్చా? హ్యాండ్స్ రైజ్ చేయండి. సార్ అంటే సపోజ్ ఇప్పుడు 5th April కొంటానన్నాడంటే కొనేస్తారు సార్, కన్ఫర్మ్ అది. అలా కూడా రాయకూడదు సార్, అక్కడ ఆ ట్రాన్సాక్షన్ జరిగిపోయిన తర్వాతే రాయాలి సార్. అంతేనన్నా, నీకు 31st March కల్లా కొనేస్తాడు అనేది వాడు చెప్పాడు, బట్ సేల్ ఎంటర్ చేయలేదు. నువ్వు క్రెడిట్ సేల్ అనుకో రాసేసుకోవచ్చు, రికగ్నైజ్ అయిపోయినట్టు. నువ్వు ఒకవేళ క్రెడిట్ సేల్ మార్కెట్ వాల్యూ 5 lakhs అమ్మేశాడు అనుకో, అంటే డబ్బులు తర్వాత ఇస్తా అన్నాడు, బట్ సేల్ మాత్రం జరిగిపోయింది. మీ ప్రొడక్ట్ ని ఇంట్లోంచి పట్టుకెళ్ళిపోయాడు 5 lakhs కి. అప్పుడు రాసుకోవచ్చు, అప్పుడు నువ్వు మళ్ళీ 4 lakhs రికగ్నైజ్ చేసేయచ్చు, ఎందుకంటే సేల్ జరిగిపోయింది. వాడు కొంటాను లేదా అమ్ముతాను అని చెప్పినప్పుడు రాయకూడదు. మాటల ద్వారా జరిగినప్పుడు కాదు, ఒకవేళ గూడ్స్ పట్టుకెళ్ళి క్రెడిట్ సేల్ జరిగిపోయిన తర్వాత ఒకవేళ ఆడు ఏం చేశాడంటే డబ్బులు ఇచ్చేసాడు, నీ దగ్గర సరుకు ఉండిపోయింది, బట్ డబ్బులు ఇచ్చేసి సేల్ కూడా రాసేసుకున్నాడు, బిల్లు కూడా ఇచ్చేసేవాడికి. బట్ April 5th నేను ఆ అసెట్ తీసుకెళ్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు, అంటే సేల్ జరిగిపోయింది, నీకు డబ్బులు ఇచ్చాడు నీకు. సో అది రికగ్నైజ్ చేసుకోవచ్చు. అర్థమైందా నాన్న? జశ్వంత్ హ్యాండ్ రైజ్ చేసి ఏమన్నా డౌట్ ఉందా నాన్న? ఓకే నాన్న. సో రికగ్నైజ్ ఎప్పుడు చేయాలి? సేల్ కంప్లీట్ అయిపోవాలి, లేకపోతే ఆడు సేల్ జరిగిపోవాలి, అంటే ఈ అసెట్ కేసులో. సో రెవెన్యూని అరల్స్ ప్రాఫిట్ ని అలాంటి టైమ్స్ లోనే రియలైజ్ చెయ్యాలి అనేది కాన్సెప్ట్ చెప్పే ఉద్దేశం అనమాట. ఓకే నాన్న, రియలైజేషన్ కాన్సెప్ట్ అయిపోయింది. నాన్న ఎగ్జాంపుల్ రాసుకున్నారు కదా రియలైజేషన్ హెడ్డింగ్ కింద? ఓకే నాన్న, అకౌంటింగ్ కన్వెన్షన్స్ ఈజీగానే ఉంటాయి, కొంచెం ఫాస్ట్ చేస్తాను, ఫాలో అయిపోండి, చాలా ఈజీ అన్న. నెక్స్ట్ అకౌంటింగ్ కన్వెన్షన్స్ అని హెడ్డింగ్ పెట్టుకున్నాను. ఓకేనా, హెడ్డింగ్ పెట్టుకున్నారు కదా. కీవర్డ్ వచ్చి టు మేక్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ క్లియర్ అండ్ మీనింగ్ఫుల్. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ నీట్గా చూడగానే అర్థమయ్యే భాషలో ఉండడానికి అకౌంటింగ్ కన్వెన్షన్స్. ఓకేనా, రాసుకున్నారా నాన్న? అకౌంటింగ్ కన్వెన్షన్స్ లో కీవర్డ్ అది. నెక్స్ట్ వెళ్తున్నాను. ఫస్ట్ పాయింట్ అకౌంటింగ్ కన్వెన్షన్స్ లో ఫస్ట్ పాయింట్ కన్వెన్షన్ ఆఫ్ డిస్క్లోజర్.
నాన్న సింపుల్ డిస్క్లోజర్ అంటే చూపించడం అంతే. అకౌంట్స్ చదువుతున్నాను చూడండి. అకౌంటింగ్ స్టేట్మెంట్ షుడ్ డిస్క్లోజ్ ఫుల్లీ అండ్ కంప్లీట్లీ ఆల్ ద సిగ్నిఫికెంట్ ఇన్ఫర్మేషన్ బేస్డ్ ఆన్ విచ్ డెసిషన్ షుడ్ బి టేకెన్ వేరియస్ ఇంట్రెస్టెడ్ పార్టీ ఇన్వాల్వ్స్ ప్రాపర్ క్లాసిఫికేషన్ ఎక్స్ప్లెనేషన్ విచ్ ఆర్ పబ్లిష్డ్ ఇన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. డిస్క్లోజర్ అంటే నాన్న ఎవ్రీథింగ్ డిస్క్లోజ్ చెయ్యండి. ఎందుకు అంటే ఫైనాన్షియల్ యూజర్స్ కి అర్థమయ్యే విధంగా అన్ని డిస్క్లోజ్ చెయ్యండి అనేది ఫస్ట్ కాన్సెప్ట్. అన్ని డిస్క్లోజ్ చెయ్యండి అంటే మీరు నాకు లాభాలు వస్తుంటేనేమో అని హైడ్ చేసేసుకోవడం, లేకపోతే నష్టాలు వస్తుంటే అవి దాచేసి ఎక్కువ ప్రాఫిట్లు చూపించేయడం, అలా చెయ్యకూడదు అనే దాని ఉద్దేశం అనమాట కన్వెన్షన్ ఆఫ్ డిస్క్లోజర్ అంటే. జనరల్ గా బ్యాంక్స్ ఏంటంటేనన్నా ప్రాఫిట్స్ చూపిస్తేనే లోన్స్ ఇస్తాయి. నీకు లాస్లు వస్తున్నా సరే ప్రాఫిట్లు చూపిస్తున్నావు అనుకో, అది నాన్ డిస్క్లోజర్ ఆఫ్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనమాట. అర్థమైందా? సో proper classification and explanation of the accounting information which are published in the financial statement. So ఆ ప్రతి ఒక్క ఐటమ్స్ ని జాగ్రత్తగా డిస్క్లోజ్ చేయండి. ప్రాపర్ డిస్క్లోజర్ ఎక్స్ప్లెనేషన్ అన్ని చెయ్యాలి. డిస్క్లోజర్ అంటే ఏం లేదు నాన్న, డిస్క్లోజర్ అనే మీనింగ్ ఏంటంటే చూపించడం, అంటే టు ప్రెజెంట్, టు విజువలైజ్. అర్థమైంది కదా? ఇప్పుడు నేను ఏం చేశానంటే ఐఎమ్ డిస్క్లోజింగ్ దిస్ స్టేట్మెంట్, ఐఎమ్ డిస్క్లోజింగ్ దిస్ పేపర్, చూపించడం అంతే, సింపుల్. దాని గురించి అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ పాయింట్, కన్వెన్షన్ ఆఫ్ మెటీరియాలిటీ. నాన్న మెటీరియాలిటీ అంటే ఏంటంటే నాన్న, ఇక్కడ యాక్చువల్గా మెటీరియల్ అంటే మనకి అకౌంటెన్సీలో రెండు రకాల టర్మ్స్ వస్తాయి. మెటీరియల్ అంటే ద ఐటమ్స్ యూజ్డ్ ఫర్ ప్రొడక్షన్ ఈస్ కాల్డ్ యాజ్ మెటీరియల్. అంటే ఇప్పుడు ఏం లేదన్న, ఏదో మన బేకరీ షాప్ ఉంది కదా, మన బేకరీ షాప్ లో మైదా పిండి కొంటున్నాం కదా, బయట నుంచి మైదా పిండి కొని కేక్ తయారు చేస్తున్నాం, మనం కేక్ అమ్ముతున్నాం. సో ఇక్కడ ఏంటి, సేల్ ఏమో కేక్, పర్చేస్ ఏమో మైదా. సో ఈ పర్చేజెస్ లో బోల్డ్ రకాల పర్చేజెస్ ఉంటాయి కదా, మైదా, కేక్, ఇవన్నీ ఉంటాయి కదా, వీటిని మెటీరియల్ అంటారు. మెటీరియల్ ఈజ్ సంథింగ్ విచ్ ఈస్ యూజ్డ్ ఫర్ ప్రొడక్షన్, మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం కోసం వాడే పర్చేజెస్ ని మెటీరియల్ అంటారు. రా మెటీరియల్ లాగా. రా మెటీరియల్ అనే పదం తెలిస్తే సూపర్. సో దాన్ని మెటీరియల్ అంటారు. ఇక్కడ ఏంటంటే మెటీరియల్ అంటే అది కాదు, మెటీరియల్ అంటే ఇంపార్టెంట్. కన్వెన్షన్ ఆఫ్ మెటీరియాలిటీలో ఇంపార్టెంట్, ఇక్కడ మెటీరియాలిటీకి స్పెసిఫిక్ కీవర్డ్ ఏంటంటే ఇంపార్టెంట్. ఓకేనా సార్ ఇవి రాసుకోమంటారా సార్, కన్వెన్షన్ ఆఫ్ డిస్క్లోజర్? అవునన్నా నేను చెప్పాను రాసుకోమని. నాన్న రాసుకుంటున్నారా? సార్ రాసాం సార్. రాసారా? నేను సార్ చెప్పాను ఇంపార్టెంట్ కీ టర్మ్ ఏంటి సార్ కన్వెన్షన్ ఆఫ్ డిస్క్లోజర్ లో? ప్రెసెంట్. దాని కీటం ఏం లేదు, డిస్క్లోజ్ చేసి అంతే. నువ్వు రాసేయచ్చు, ఇంకా ఏం లేదు, చూపించడం అంతే. దాన్ని నువ్వు ఎలా రాస్తావో రాసుకో, సెంటెన్స్ పర్లా. టు షో అని రాయాలి. టు షో అని రాసుకోపోను నాన్న. ఇది మన కాన్సెప్ట్ బుక్, ఇది ఫస్ట్ ఇది కాన్సెప్ట్ అర్థమైపోవడానికి. థియరీ సెపరేట్ గా ఫ్రేమ్ చేద్దాం, కంగారు పడద్దు, మనకి బోల్డ్ అంత టైం ఉంది. ఓకే, ప్రాక్టికల్ మీద అంటే స్కోరింగ్ మీద ఎక్కువ గ్రిప్ వచ్చేసాక నాన్ స్కోరింగ్ ని టైం మిగిలిపోయినప్పుడు అప్పుడు మనం ప్లాన్ చేద్దాం, సరేనా? మిమ్మల్ని రివిజన్ చేస్తూ ఉంటాను, క్వశ్చన్స్ కూడా చదివిస్తాను, మధ్యలో ఆన్సర్స్ నేను అడుగుతూ ఉంటాను. ఇప్పుడేం అడగను, లేక కంగారు పడకండి. ఇప్పుడు అంతా ప్రాక్టికల్ ఫస్ట్ కవర్ చేస్తున్నాం కదా, ప్రాక్టికల్ అయిపోయాక నేను థియరీ కూడా అడుగుతూ ఉంటాను. ఓకే, కన్వెన్షన్ ఆఫ్ మెటీరియాలిటీ అంటే ఇంపార్టెంట్ నాన్న. ఇంపార్టెంట్ అంటే ఏం లేదు నాన్న, ఇప్పుడు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఉంటాయి. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ఏం లేదు, 2 పేజీలు ఉంటుంది. 2 పేజీలు చూసి నీ బిజినెస్ ఏం జరుగుతుంది, లాస్ వచ్చిందా, ప్రాఫిట్ వచ్చిందా. సో నా డెసిషన్ మేకింగ్, యూజర్స్ యొక్క డెసిషన్ మేకింగ్ కి యూస్ఫుల్ అయ్యేటట్టు కనిపించాలి. సో ఇక్కడ ఏంటంటే ద మెటీరియాలిటీ ప్రిన్సిపల్ రిక్వైర్స్ ద డిస్క్లోజర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఇన్ఫర్మేషన్, exclusion of which would influence the decisions. మెటీరియాలిటీ కాన్సెప్ట్ ఏంటంటే ఇంపార్టెంట్ టాపిక్స్ ఖచ్చితంగా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో కనపడేటట్టు ఉండాలి. అన్ఇంపార్టెంట్ టాపిక్స్ ఏదో ఒక దాని కింద కలిపేస్తూ ఉండాలి. అంటే నాకు ఆ 2 పేపర్లు చూడగానే 2 పేపర్లో నాకు మెయిన్ ఐటమ్స్ ఏంటో అర్థమైపోతూ ఉండాలి, అంటే ఇంపార్టెంట్ హెడ్డింగ్స్ ఏంటో అర్థమైపోతూ ఉండాలి. అర్థమైందా నాన్న?
ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడు, ఫినాన్షియల్ స్టేట్మెంట్ ఇంపార్టెంట్ ట్రాన్సాక్షన్స్ సార్. ఇంపార్టెంట్ ట్రాన్సాక్షన్ కానీ ఇంపార్టెంట్ టోటల్స్ కానీ. యాక్చువల్గా ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ లో ట్రాన్సాక్షన్స్ అన్ని రాయం, ఓన్లీ టోటల్స్ రాస్తాం. ఓకేనా? ఎస్ సార్. అంటే ట్రాన్సాక్షన్స్ అంటే బోల్డ్ ఉంటాయి. వాడు వీడి దగ్గర ఉన్నాడు, వీడు ఆడి దగ్గర ఉన్నాడు, వీడు అది అమ్మాడు, వీడు ఇది చేశాడు, ఇది చేశాడు, ఇలా చేసాడు, బోల్డ్ వచ్చేస్తూ ఉంటాయి. ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ లో ఏంటంటే ఓన్లీ హెడ్డింగ్స్ ఉండి వాటి యొక్క టోటల్స్ ఉంటాయి. సేల్ ఎంత 1,00,000, పర్చేజ్ ఎంత 50,000, ప్రాఫిట్ ఎంత 50,000, అలాగే ఉంటాయి. సింపుల్ గా ఉంటది అనమాట. సో అవి చూపిస్తున్నప్పుడు ఇంపార్టెంట్ టర్మ్స్ మాత్రమే చూపించండి, మన డెసిషన్ మేకింగ్ అవసరం లేని వాటిని అసలు చూపించొద్దు అని చెప్తున్నాడు. దాని అర్థం ఏంటంటే, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడు. ఒక షాప్ ఉంది నాన్న, ఆ షాప్ లో మనం అసెట్స్ అని చెప్పి బోల్డ్ అసెట్స్ రాసాం. ఆ బిజినెస్ కి జిరాక్స్ షాప్ ఉంది. జిరాక్స్ షాప్ లో ఏం చేసామంటే అసెట్స్ కింద ఆ జిరాక్స్ మిషన్ తీసాం, ఆ జిరాక్స్ మిషన్ పెట్టాం, అది అసెట్స్ కిందే ఉంది. అండ్ నెక్స్ట్ ఏం చేసామంటే ఒక స్టాప్లర్ ఉంది, స్టాప్లర్ కింద అసెట్స్ కింద రాసాం. స్టాప్లర్ వాల్యూ వచ్చి 50 రూపీస్, అసెట్ వాల్యూ వచ్చి అదే జిరాక్స్ మిషన్ వాల్యూ వచ్చి 50,000 రూపీస్. ఇప్పుడు విషయం ఏంటంటే షాప్ లో ఈ స్టాప్లర్ ఉందా, ఈ స్టాప్లర్ కనపడకుండా పోయింది. కనపడకుండా పోతే అది నువ్వు ఆ హెడ్డింగ్ లో ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ లో ఆ స్టాప్లర్ కనపడకుండా పోయింది, ఏదో దొంగతనం జరిగింది అని రాయకండి. ఎందుకంటే మనకు అంత టైం ఉండదు వేస్ట్ డిస్కషన్ గురించి మాట్లాడుకోవడం. అదే నీ బిజినెస్ మొత్తం ఈ జిరాక్స్ మిషన్ మీద రన్ అవుతుంది కదా, ఆ మిషన్ పోయిందనుకో రాయకుండా కూర్చోకండి. అర్థమైందా అన్న? కాన్సెప్ట్ అర్థమైందా మీకు? ఇంపార్టెంట్ థింగ్స్ కి ఫస్ట్ ఎక్కువ వాల్యూ ఇవ్వాలి. ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కి వాల్యూ ఉంది. మీరు జిరాక్స్ మిషన్ దొబ్బేసి దొంగలు ఎత్తుకెళ్ళిపోయారు అనుకో, అది రాయడం అనేసి నాది స్టేషనరీ ఉంది, ఎరేజర్ ఉంది, పెన్సిల్ ఉంది, ఇవి కాదు, అసలు మిషనే లేదు, అది ఇంకా డేంజర్ మన బిజినెస్ కి. బిజినెస్ రన్ చేసేది అది సార్. ఆ బిజినెస్ రన్ అవుతుందే దాని వల్ల కదా. సో అది ఇంపార్టెంట్. సో అవి డిస్క్లోజ్ చేయండి. అంతేగాని స్టేషనరీ పోయింది, పిన్నులు పోయినాయి, ఎరేజర్లు పోయినాయి ఇలా రాసి ఫినాన్షియల్ స్టేట్మెంట్ సాగదీసేసి మేము మా టైం వేస్ట్ చేయకుండా చెయ్యండి. ఓకేనా? దట్ ఈస్ కాల్డ్ మెటీరియాలిటీ అన్న. దీని గురించి అంతకన్నా ఎక్కువ అనవసరం. నెక్స్ట్ కన్వెన్షన్ ఆఫ్ కన్సిస్టెన్సీ హెడ్డింగ్ పెట్టుకోండి. థర్డ్ heading, convention of and consistency. The convention of consistency facilitates comparison of financial performance of an entity from one accounting period to another, possible when accounting principles followed by an entity are consistently applied over the years. For example, an organization should not change its method of depreciation every year from straight line to written down. Similarly, నాన్న ఇప్పుడు ఏంటంటే కన్సిస్టెన్సీ అంటే రెగ్యులర్ గా చేయడం నాన్న, రెగ్యులర్ గా ఒక పద్ధతి ప్రకారం వెళ్ళాలి, అది కన్సిస్టెన్సీ అంటే. అర్థమైందా? నువ్వు డైలీ క్లాస్, నేను సింపుల్ ఎగ్జాంపుల్, డైలీ క్లాస్కి వస్తున్నావు అనుకున్నా, ఈ అబ్బాయి కన్సిస్టెంట్ గా క్లాస్కి వస్తున్నాడు అంటాం. ఒక రోజు వస్తాడు, ఒక రోజు మానేస్తాడు, ఒక రోజు వస్తాడు, ఒక రోజు మానేస్తాడు. సో వీళ్ళు కన్సిస్టెన్సీ లేదండి అంటాం. అర్థమైందా? సింపుల్. కన్సిస్టెన్సీ అంటే ఒక రెగ్యులర్ గా ఒక పద్ధతిని మెయింటైన్ చేయడం అంతే. రెగ్యులర్ గా రెగ్యులారిటీ మెయింటైన్ చేయడం అంతే కన్సిస్టెన్సీ. అంటే అదే ట్రాన్సాక్షన్ రెగ్యులర్ గా జరగడం లేదు నాన్న, నేను చెప్తాను. రెగ్యులర్ గా మనం వాడే మెథడ్స్ ఉంటాయి, రెగ్యులర్ గా అవే మెథడ్స్ ఫాలో అవ్వడం. మెథడ్స్ ఉంటాయి నాన్న, మనం అకౌంటింగ్ లో కొన్ని మెథడ్స్ ఉంటాయి. ఇప్పుడు చెప్తున్నాను చూడండి సరదాగా. కొందరు మర్కంటైల్ సిస్టమ్ వాడతారు, కొందరు క్యాష్ అకౌంటింగ్ సిస్టమ్ వాడతారని చెప్పాను. బట్ మర్కంటైల్ సిస్టమ్ కే మన అకౌంటింగ్ మొత్తం ఉపయోగపడుతుంది అని చెప్పాను, అవునా కదా? అవును సార్. ఇప్పుడు ఇవి 2 types ఆఫ్ మెథడ్స్ అనుకుందాం అకౌంటింగ్ లో. ఓకే, ఒకడు ఉన్నాడు కొంచెం తిక్కలోడు, వాడు ఏం చేశాడంటే క్యాష్ సిస్టమ్ వాడుతుంటే నాకు ఎక్కువ లాభాలు చూపించవచ్చు అని చెప్పి క్యాష్ సిస్టమ్ వాడాడు ఒక సంవత్సరం. ఇంకో సంవత్సరం మర్కంటైల్ సిస్టమ్ బాగుంది కదా అని ఇంకో సంవత్సరం మర్కంటైల్ సిస్టమ్ వాడాడు. ఇంకో సంవత్సరం క్యాష్ సిస్టమ్ వాడాడు, ఇంకో సంవత్సరం మర్కంటైల్ సిస్టమ్ వాడాడు.
సో అలా వాడకూడదు. ఒక సంవత్సరం ప్రాఫిట్ క్యాష్ సిస్టమ్ ద్వారా రికగ్నైజ్ చేస్తున్నాడు, ఒక సంవత్సరం మర్కంటైల్ సిస్టమ్ ద్వారా రికగ్నైజ్ చేస్తున్నాడు. సో ఇలా మెథడ్ ఆఫ్ మేకింగ్ అకౌంట్స్ కానీ మెథడ్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ అకౌంట్స్ కానీ రెగ్యులర్ గా ఒకటే మెథడ్స్ వాడుకోవాలి అని చెప్తున్నారు. అర్థమైందా నాన్న? Yes, నీకు sir. రెగ్యులర్ గా ఒకటే మెథడ్స్ వాడాలి, కన్సిస్టెన్సీ మెయింటైన్ చెయ్యాలి అని దీని అర్థం. కన్సిస్టెన్సీ. సో ఈ కన్సిస్టెన్సీ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే నాన్న, కంపారిజన్ ఆఫ్ ఫినాన్షియల్ పర్ఫార్మెన్స్. కన్సిస్టెన్సీ దగ్గర కీవర్డ్ కింద రాసుకోండి నాన్న, యూస్ఫుల్ ఫర్ కంపారిజన్ ఆఫ్ ఫినాన్షియల్ పర్ఫార్మెన్స్. సార్ కీవర్డ్ ఏంటి సార్? యూస్ఫుల్ ఫర్ కంపారిజన్ ఆఫ్ ఫినాన్షియల్ పర్ఫార్మెన్స్. రాసారా? Yes, sir. Sir, starting లో accounting conventions to make financial statements clear and ఇంకో word Meaningful. ఏంటి sir? మీనింగ్ఫుల్ నాన్న, బుక్ లో ఉన్నదే చెప్పా. కట్ అయిపోయింది సార్ ఇందాక వీడియో. ఇంకో నాన్న, నేను యాక్చువల్ కీవర్డ్స్ ని రౌండ్ చేస్తూ ఉంటాను, గమ్ముని ఫాలో అవ్వకపోయినా చూసుకుంటూ ఉంటాను. నేను మామూలు టెర్మినాలజీని అండర్లైన్ చేస్తూ ఉంటాను, కీవర్డ్స్ ని రౌండ్ చేస్తూ ఉంటాను. అదే ఇంపార్టెన్స్ ఉన్న పదాలని రౌండ్ చేస్తూ ఉంటాను, చూసుకోండి సరేనా? ఎస్ సార్. కన్సిస్టెన్సీ అర్థమైంది కదా? ఎవ్రీ ఇయర్ ఒకే మెథడ్ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. ఒకే మెథడ్ ఫాలో అయితే మనకి ఈజీగా ఉంటుంది, శుభ్రంగా ఉంటుంది, క్లియర్ అండ్ మీనింగ్ఫుల్ గా ఉంటుంది, యూజర్స్ కి అర్థమయ్యేలా ఉంటుంది. అది దీని అర్థం. ఓకేనా నాన్న? ఇంకొంచెం చూడండి, ఎగ్జాంపుల్, an organization should not change its method of depreciation every year. Straight line method, written down value method, vice versa. Similarly, the method adopted for valuation of stocks, first in first out, last in last out. ఇవన్నీ నేను నెక్స్ట్ చెప్తాను, అప్పుడే అర్థం అవుతుంది. దీనికి ఎక్కువ టైం, ఇప్పుడైతే చాలా టైం పట్టేస్తుంది. కాన్సెప్ట్ అక్కడ వచ్చినప్పుడు మళ్ళీ క్లియర్ గా చెప్తా, సరేనా? నెక్స్ట్, కన్వెన్షన్ ఆఫ్ కన్జర్వేటిజం. హెడ్డింగ్, నెక్స్ట్ హెడ్డింగ్, కన్వెన్షన్ ఆఫ్ conservatism. Okay, as per this convention, the anticipated profit should be ignored, but all the anticipated losses should be considered. Nana, idantha keyword nana. Anticipated profit should be ignored, but all the anticipated losses should be considered. Nana, advaina? ఒకసారి మళ్ళీ చెప్పండి. బుక్ లో చూడన్న, యాంటిసిపేటెడ్ ప్రాఫిట్స్ అన్న, కన్వెన్షన్ ఆఫ్ కన్జర్వేటిజం. యాజ్ పర్ దిస్ కన్వెన్షన్, ద కీవర్డ్ ఈస్ ద యాంటిసిపేటెడ్ ప్రాఫిట్స్ షుడ్ బి ఇగ్నోర్డ్, బట్ ఆల్ ద యాంటిసిపేటెడ్ లాసెస్ షుడ్ బి కన్సిడర్డ్. రాసారా నాన్న కీవర్డ్? అంటే ఏం లేదు నాన్న, రియలైజేషన్ కాన్సెప్ట్ లో చూసారా? అరే ప్రాఫిట్ రియలైజ్ అవుతుంటేనే రాయండి, రియలైజ్ అవ్వకపోతే రాయకండి అని చెప్పని చూసారా? అలాగే యాంటిసిపేటెడ్ ప్రాఫిట్ షుడ్ బి ఇగ్నోర్డ్, సేమ్ రియలైజేషన్ లాగే. ఏంటంటే రియలైజ్ అయితేనే ప్రాఫిట్స్ రాయండి, అంటే భవిష్యత్తులో ప్రాఫిట్ వచ్చేస్తుంది అని చెప్పి మీరు రాసుకోవద్దు, రియలైజ్ అయితేనే రాయండి. సో వీడు నెగిటివ్ లో చెప్పాడు చూడండి, యాంటిసిపేటెడ్ ప్రాఫిట్ షుడ్ బి ఇగ్నోర్డ్ అన్నాడు. అంటే రియలైజ్ అవ్వబోయే ప్రాఫిట్స్ ని ఇగ్నోర్ చెయ్యండి, రియలైజ్ అయిన ప్రాఫిట్స్ ని మాత్రమే రియలైజ్ చెయ్యండి. అర్థమైందా నాన్న? యాంటిసిపేటెడ్ ప్రాఫిట్స్ అంటే వస్తాయి అనుకునే ప్రాఫిట్స్ ని ఇగ్నోర్ చెయ్యండి, వచ్చేసిన ప్రాఫిట్స్ ని మాత్రమే రియలైజ్ చేయండి. వీడు నెగిటివ్ లో చెప్పాడు, కన్ఫ్యూజ్ అవ్వకండి. జశ్వంత్, ఎనీ డౌట్? సార్, కన్వెన్షన్ ఆఫ్ డిస్క్లోజర్ అంటే టు షో ఎవ్రీథింగ్. అంతేనా? అదే కొద్దిగా కన్ఫ్యూజన్ నాన్న. మిగతా వాళ్ళు ఫాలో అవుతున్నారు కదా ఇప్పటి వరకు చెప్పింది? ఏమైనా డౌట్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి.
ఇప్పుడు సార్ ఒకసారి సార్ ఇందాక స్టార్టింగ్ లో ఆడియో కట్ అయింది సార్, అప్పుడు వినలేదు సార్. ఓకే నాన్న, ఒక్కసారి మళ్ళీ చెప్పండి సార్. ఏంటన్నా ఏంటి ఒకసారి ఒక్కసారి సార్ యాంటిసిపేటెడ్ లాసెస్ అవి చెప్పండి సార్ ఒకసారి కన్వెన్షన్ ఆఫ్ యాంటిసిపేటెడ్ లాసెస్. నాన్న మిగతా వాళ్ళు ఎవరికైనా డౌట్ ఉందా? యాంటిసిపేటెడ్ అదే కన్వెన్షన్ ఆఫ్ అర్థమైంది డౌట్ ఉందా? సార్ యాంటిసిపేటెడ్ లాసెస్ అదే సార్, ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయండి. మళ్ళీ అదే ఇంకా అవ్వలేదు, చెప్తున్నాను. రియలైజేషన్ కాన్సెప్ట్ చూసాం కదా మనం. ఏమని చెప్పాడు ఆ కాన్సెప్ట్ లో? ప్రాఫిట్స్ రియలైజ్ చేస్తేనే రాయండి అని చెప్పాడా? దానికి రివర్స్ ఏంటి? ప్రాఫిట్ రియలైజ్ అవ్వకపోతే రాయొద్దు అని, అవునా? ఎస్ సార్. దానికి అర్థం ఇది, యాంటిసిపేటెడ్ ప్రాఫిట్ షుడ్ బి ఇగ్నోర్డ్. అంటే రియలైజ్ అవ్వని ప్రాఫిట్స్ ని ఇగ్నోర్ చెయ్యండి. రియలైజేషన్ కాన్సెప్ట్ నే రివర్స్ లో చెప్పాడు అంతే. బట్ రియలైజేషన్ కాన్సెప్ట్ కి కన్జర్వేటిజం కాన్సెప్ట్ కి డిఫరెన్స్ ఏంటంటే, బట్ ఆల్ యాంటిసిపేటెడ్ లాసెస్ షుడ్ బి కన్సిడర్డ్ అన్నాడు. అంటే భవిష్యత్తులో నీకు ఏమైనా లాస్ వస్తుంది అని డౌట్ ఉందనుకో, అది కన్సిడర్ చెయ్యండి అంటున్నాడు. నాన్న ఏమన్నా ఎగ్జాంపుల్ చెప్పనా? ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇందాక రియలైజేషన్ కాన్సెప్ట్ లో దాని పేరేంటన్నా? కన్జర్వేటిజం కదా. నాన్న కన్జర్వేటిజం అనే హెడ్డింగ్ కింద ఎగ్జాంపుల్ అని పెట్టుకోండి. ఓకే నాన్న, మీరు కంగారు ఏం పడక్కర్లేదు. కాన్సెప్ట్స్ లైట్ గా అర్థమైన వాటితో నేను ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నప్పుడు ఈ ప్రతి టాపిక్ ని మళ్ళీ రివిజన్ చేస్తా. మనకి 4 months టైం ఉందా, అలా రివిజన్ అవుతూనే ఉంటది, మీ మైండ్ లోంచి అసలు పోనివ్వను. ఓకే, కన్జర్వేటిజం కాన్సెప్ట్, కన్జర్వేటిజం హెడ్డింగ్ పెట్టుకోండి. ఇప్పుడు క్రెడిట్ సేల్ ఉందా? మనం ఏం చేస్తున్నాం అంటే, క్రెడిట్ సేల్ జరిగితే ప్రాఫిట్ రికగ్నైజ్ చేస్తున్నాం కదా. ఒక అదే ప్రాఫిట్, ఆ సేల్ రికగ్నైజ్ చేస్తున్నాం కదా, ప్రాఫిట్ కదా సేల్. ఇప్పుడు ఈ క్రెడిట్ సేల్ అంటే 1,00,000 మంది క్రెడిటార్స్ ఉంటారు. అందులో 31st మార్చికి ఒక క్రెడిటార్, ఒక 50,000 రూపీస్ ఉన్న క్రెడిటార్ ఐసీయూలో పెట్టారు. చచ్చిపోతాడు అంటున్నారు, కరోనా వచ్చింది, ఆడు పోతాడేమో సార్ డౌట్ గా ఉంది అన్న. డౌట్ గా ఉండే ప్రాఫిట్ ని రికగ్నైజ్ చెయ్యొద్దు, కానీ డౌట్ గా ఉండే లాస్ని మాత్రం రికగ్నైజ్ చేసేసుకోండి ముందు జాగ్రత్తగాని. క్రెడిటార్ అంటే మనకి ఇచ్చేవాడు కదా సార్ బెనిఫిట్. సారీ నాన్న, డెటార్ నాన్న, డెప్టర్ నన్ను మర్చిపోయాను, డెటార్ నాన్న. ఓకే ఓకే సార్. డెటార్స్ ఉన్నారు కదా, మనకి డబ్బులు ఇచ్చేవాళ్ళు, మనకి డబ్బులు ఇచ్చే వాళ్ళం సార్, మనకి ఇవ్వాలి సార్, ఇంకా అప్పు కింద ఉన్నారు మనం. అదే మనకి ఇవ్వాల్సిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళల్లో ఒకడు 50,000 రూపీస్ ఉన్న డెటార్ ఒకడు, వాడు ఏం చేశాడంటే ఏదో ఐసీలో పెట్టారు. సో వాడి డబ్బులు మనకు వస్తాయో లేదో తెలియదు. సో ఆ లాస్ ని రికగ్నైజ్ చేసేసుకోండి అంటున్నారు కన్జర్వేటిజం కాన్సెప్ట్ లో. ఒకవేళ ఆడు చావలేదు అనుకో, వాడు తర్వాత వచ్చి డబ్బులు ఇచ్చాడు అనుకో, మళ్ళీ రాసేసుకుందాం, ప్రాఫిట్ మళ్ళీ రికగ్నైజ్ చేసుకుందాం. బట్ లాస్ ను మాత్రం ముందుగా రికగ్నైజ్ చెయ్యండి. ఓకేనా సార్? ఈ కన్జర్వేటిజం కాన్సెప్ట్ కన్ఫ్యూజ్ అయ్యారా? నేను క్రెడిటార్ డెటార్ అని చెప్పి రాంగ్ గా యూజ్ చేస్తాను, ఫాలో అయ్యారా? ఎగ్జాంపుల్ టెర్మినాలజీ కాదు కానీ ఫాలో. ఒకసారి హ్యాండ్స్ రైజ్ చేయండి ఆ సాటిస్ఫాక్షన్ కోసం. కన్జర్వేటిజం కాన్సెప్ట్ ఏం చెప్తుంది అంటే, డౌట్ ఉంటే చెప్పండి అన్న, పర్లేదు, నేనేం అనుకోను. ఓకే, హ్యాండ్స్ లోవర్ చేయండి. కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ మీరు కాన్సెప్ట్ ఫాలో అవ్వకపోయినా ప్రాబ్లమ్స్ చెప్పేటప్పుడు మళ్ళీ చెప్తాను, మళ్ళీ అర్థం అవుద్ది, భయపడకండి. సబ్జెక్ట్ మీద అసలు మీకు భయం అవసరం లేదు. మీకు నేను చెప్పినట్టు ప్రాక్టీస్ చేస్తే ఇంటర్మీడియట్ అకౌంట్ సబ్జెక్ట్ 50 మార్క్స్ అండ్ నెక్స్ట్ ఫౌండేషన్ పేపర్ కొంచెం టఫ్గా ఇస్తే తప్ప
కనీసం ఒక 95 to 96 మార్క్స్ ఖచ్చితంగా క్రాక్ చేయొచ్చు. ప్రాక్టీస్ చేయాలి, చెప్పినట్టు ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. ఇంటర్మీడియట్ అయితే 50 పక్కా అమ్మ, 50 పక్కా తెప్పించగలను. బట్ ఫౌండేషన్ చెప్పలేను. 96 అయితే పక్కా తెప్పించగలను, ఎందుకంటే మనం ప్రాక్టీస్ చేయాలి. నేను చెప్పినట్టు చేస్తే ఖచ్చితంగా వచ్చేది. మిగతా 4 మార్క్స్ ఏంటంటే కొంచెం గ్రేడ్స్ వాళ్ళు కూడా కొంచెం టఫ్గా ఇస్తే మీకు అర్థం అవ్వకపోవచ్చేమో అని అంతే. లేకపోతే 100 తెచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు అకౌంట్స్ పేపర్లో. కన్జర్వేటిజం కాన్సెప్ట్ అర్థమైంది కదా నాన్న. ప్రాఫిట్స్ అయితే రికగ్నైజ్ చేయకండి ముందు జాగ్రత్తగానే, లాస్లు అయితే రికగ్నైజ్ చేసేయండి. ఓకే, నేను నెక్స్ట్ టాపిక్ వెళ్ళొచ్చానన్నా. సార్ రికగ్నైజ్ చేసాక తను మళ్ళీ వచ్చి పే చేసేస్తే ప్రాఫిట్ కూడా రికగ్నైజ్ అప్పుడు చేయాలి. ప్రాఫిట్ కూడా రికగ్నైజ్ చేసుకోండి. మరి ముందు రాసిన స్టేట్మెంట్ అలాగ ఉంచాలి కదా సార్. అప్పుడు మన ఎంట్రీ మారుతుంది అన్న, అది నేను తర్వాత చెప్తాను. అంతకన్నా ఎక్కువ ఆలోచించు, ఇక్కడ వరకు ఆలోచించు. ఓకేనా? అది ఆ ఎంట్రీ ఎలా చేయాలి సార్ అది ఉంది, కానీ ఇప్పుడు వరకు ఇక్కడ వరకే తీసుకో, సరేనా? ఓకే సార్. తర్వాత ఇంకా మనకి చాలా సబ్జెక్ట్ ఉంది, అప్పుడు చెప్తాను. యాక్చువల్లీ ఈ థియరీ ఎప్పుడు చెప్పుకోవాలంటే సబ్జెక్ట్ మొత్తం అయిపోయి చెప్తే కొంచెం క్లారిటీ వస్తుంది, కానీ కొంచెం కన్ఫ్యూజన్ వస్తూ ఉంటుంది. బట్ అందుకే నేను ప్రాబ్లమేటిక్ మీద ఫాస్ట్గా వెళ్ళిపోదాం అని చెప్పి థియరీ పుష్ చేస్తున్నాను. ఇంకొక చాప్టర్ ఉంది థియరీ, అది అయిపోయిందంటే మనం ప్రాబ్లమ్స్లో దిగిపోవచ్చు. నాన్న ఫాలో అవుతున్నారు కదా? నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ వచ్చి అకౌంటింగ్ స్టాండర్డ్స్ పెట్టుకోండి. అకౌంటింగ్ స్టాండర్డ్స్ సైడ్ హెడ్డింగ్ పెట్టారా నాన్న? ఏం లేదు నాన్న, ఇప్పుడు వరకు చెప్పిన కాన్సెప్ట్స్ ఉన్నాయి కదా, అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అంటే కన్వెన్షన్స్ కానీ ఇంకోటి కాన్సెప్ట్స్ కానీ, అవి ఏంటంటే కంట్రీకి కంట్రీ లెవెల్లో చేసే బిజినెస్లన్నీ వాళ్ళ ప్రెజెంటేషన్ కోసం వాడుకుంటారు. బట్ కొన్ని బిజినెస్లు వరల్డ్ వైడ్ ఉంటాయి. ఇప్పుడు మన ఇండియాలో టాటా మోటార్స్ ఉందా? టాటా తెలుసుకుందా? ఎంఎన్సీస్ మల్టీనేషనల్ కంపెనీస్ అంటాం నన్ను. ఎంఎన్సీస్ అంటే ఒక కంట్రీలోనే కాకుండా డిఫరెంట్ కంట్రీస్ లో వాటి ఆర్గనైజేషన్స్ ఎస్టాబ్లిష్ చేస్తాం. సో ఇప్పుడు నేను ఆల్రెడీ మానిటరీ కాన్సెప్ట్ లో చెప్పినట్టు ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపరేషన్ ఎలా ఉండాలి? మానిటరీ ఆర్ మానిటరీస్ వర్త్ ఇన్ దేర్ రూలింగ్ కరెన్సీ అన్నాను. అంటే ఇండియాలో నువ్వు ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ చేసావనుకో, ఇండియాలో నువ్వు రూపీతో డినోట్ చేయాలి, రూపీ అని రాయాలి ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ లో. అదే అమెరికాలో చేస్తే డాలర్ అని రాస్తావు. ఇప్పుడు నువ్వు ఇండియాలో టాటా అనే కంపెనీ ఉంది, ఓకే, నాకు యుఎస్ లో టాటా కంపెనీనే వేరే కంట్రీలో జాగ్వర్ అని ఉంది, తెలుసా నాన్న? జాగ్వర్ కార్ల కంపెనీ ఉంది, తెలుసా? ఆ కంపెనీని టాటా ఎక్వైర్ చేసుకుంది. ఇప్పుడు ఆ కంపెనీ కూడా మన టాటా వాడితే. సో అక్కడ వచ్చే ప్రాఫిట్స్ కూడా ఇక్కడ రాసుకోవాలి మనం, ఎందుకంటే మనకి మొత్తం ప్రాఫిట్ ఎంత వస్తుందో ఇక్కడ మన షేర్ హోల్డర్స్ కి చూపించాలి. యూజర్స్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ మన షేర్ హోల్డర్స్ కానీ, మన క్రెడిటార్స్ కానీ, మన కస్టమర్స్ కానీ, డిఫరెంట్ మెంబర్స్, గవర్నమెంట్ కానీ, వీళ్ళు మన ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ చూస్తారు. అంటే వాళ్ళ అవసరాలు బట్టి వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. సో వాళ్ళకి చూపించాల్సి వస్తుంది, ఎందుకంటే మన టాటా కంపెనీ ఇండియాలో పెట్టాం, కానీ మన బ్రాంచెస్ అక్కడక్కడ ఉన్నాయి, అక్కడ కూడా మనం ప్రాఫిట్స్ ఎర్న్ చేస్తున్నాం. బట్ ఇక్కడ విషయం ఏంటంటే అక్కడ ప్రాఫిట్స్ డాలర్స్ లో ఉన్నాయి. అది తీసుకొచ్చి ఇక్కడ మన షీట్ లో జాగ్వర్ కంపెనీ నుంచి $50 ప్రాఫిట్ వచ్చింది అని చెప్పాం అనుకో, మన ఇండియన్స్కి అర్థం అవ్వదు, ఈజీగా ఉండదు. మళ్ళీ క్యాలిక్యులేటర్ తీసుకుని $50 ఇంటూ కరెన్సీ రేట్ ఎంత ఉంది, 70 రూపీస్ అని చెప్పి ఆ వాల్యూ క్యాలిక్యులేట్ చేసుకుని అలా చేసుకోవడానికి కష్టంగా ఉంటుంది. నేనేం చెప్పాను, మైన్యూట్ లెవెల్లో చెప్పాను. అలాగే ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క కరెన్సీ ఉంటుంది, ఒక్కొక్క ఎంఎన్సీస్కి బోల్డ్ బ్రాంచెస్ ఉంటాయి. అన్ని బ్రాంచెస్ యొక్క కరెన్సీల్ని, వాటి యొక్క వాల్యూషన్స్ని, వాళ్ళ యొక్క మెథడ్స్ని మనకి అర్థమయ్యే విధంగా, మన యూజర్స్కి అర్థమయ్యే విధంగా ప్రిపేర్ చెయ్యాలి అంటే అకౌంటింగ్ స్టాండర్డ్స్ ని వాడుకోవాలి. అర్థమైందా నాన్న? ఆ ముందు 2 కాన్సెప్ట్లు ఏంటంటే కంట్రీ వరకు సరిపోద్ది. ఇప్పుడు చిన్న బేకరీ కూడా ఉన్నాడు నాన్న, లేకపోతే ఒక ఓన్లీ కాకినాడలో ఉండే బిజినెస్ ఉందన్న, ఏదో షూ కంపెనీ ఉందన్న, కాకినాడ వరకే. లేకపోతే ఆర్టోస్ డ్రింక్ ఉంది నాన్న, సింపుల్ నాన్న, ఆర్టోస్ డ్రింక్ ఉంది,
అది మన ఆంధ్రప్రదేశ్, గట్టిగా అయితే ఇండియాలోనే సేల్ జరుగుద్ది. సో ఆడ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ మొత్తం ఉంటే రూపీస్ లోనే ఉంటాయి. అదే కోకోకోలా కంపెనీ తీసుకోండి నాన్న, మొత్తం ప్రపంచం మొత్తం ఎన్ని కరెన్సీలు ఉంటాయి అన్ని కరెన్సీల్లోనే ఉంటాయి. బట్ కోకోకోలా కంపెనీ ఓనర్ మాత్రం వాడి ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ వాడి షేర్ హోల్డర్స్ కి అర్థమయ్యేలా చూపించాలంటే వాడి రూలింగ్ కరెన్సీలో మొత్తం కన్వర్ట్ చెయ్యాలి. ఇప్పుడు అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఎందుకు వాడుకుంటాం అంటే వాడు ఓన్లీ ప్రాఫిట్ ని మాత్రమే కాదు, మెథడ్స్ ని, అసెట్స్ యొక్క వాల్యూస్ ని, నెక్స్ట్ లయబిలిటీస్ ని, క్రెడిటార్స్ ని, డెటార్స్ ని, వీళ్ళందరినీ వాల్యూ చేయాలి. సో ఇవన్నిటి యొక్క వాల్యూషన్స్ ఎలా చెయ్యాలి అనేది అకౌంటింగ్ స్టాండర్డ్స్ చెప్తాయి. గాట్ ఇట్ కదా? ఎవరన్నా డౌట్ ఉంటే చెప్పండి. మన లైఫ్ లాంగ్ ఈ అకౌంటింగ్ స్టాండర్డ్స్ వస్తూనే ఉంటాయి. ఎవరికైనా డౌట్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. సార్ అకౌంటింగ్ స్టాండర్డ్ అనే పదానికి మీనింగ్ అర్థం అవ్వలేదు. హ్యాండ్ రైజ్ చేయండి. భాస్కర్ హ్యాండ్ రైజ్ చేసే డౌట్ ఉన్నట్టా లేనట్టా? ఓకేనా? సో ఓకే, ఏం లేదు, గ్లోబల్ లెవెల్లో ఉన్న బిజినెస్ ఒకే స్టాండర్డ్ కి క్రియేట్ చేసి రాయగలిగే కెపాసిటీని క్రియేట్ చేసే రూల్స్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ లో చెప్పారు. ఓకే, ఇప్పుడు చూడండి అన్న, జస్ట్ అలా చదువుతున్నాను. అకౌంటింగ్ స్టాండర్డ్స్ అని హెడ్డింగ్ పెట్టుకోండి, నేను ఫాస్ట్ రీడింగ్ ఇస్తాను. To promote worldwide uniformity in published accounts, the International Accounting Standards Committee has been set up in June 9. Founder members. The purpose of this committee is to formulate and publish in public interest standards to be observed in presentation of audit to worldwide acceptance. Nana keyword raskondi. Presentation of audited financial statements and to promote their worldwide acceptance and observance. అకౌంటింగ్ స్టాండర్డ్ కి కీవర్డ్ అర్థమైందా నాన్న? రాశారా నాన్న? నాన్న క్లాస్ ఒక 2 minutes ప్రాబ్లం అవుతుంది. రాశాం కదా, రాశారు కదా. నెక్స్ట్ చూడండి. ఇన్ అవర్ కంట్రీ, okay, ICASC exists to reduce the differences between different countries' accounting practice. This process of harmonization will make it easier for users to understand and prepare financial statements across the world. In our country, Institute of Chartered Accountants of India, మన board, Institute of Chartered Accountants of India, CA లకి రికగ్నిషన్ ఇచ్చే ఏకైక బోర్డు ఇది. ఇస్తేనే వాడు CA అంటారు. ఓకే, హ్యాస్ కన్స్టిట్యూటెడ్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ బోర్డ్. అకౌంటింగ్ స్టాండర్డ్స్ బోర్డు కూడా కీవర్డే అకౌంటింగ్ స్టాండర్డ్స్ రాస్తున్నప్పుడు. ఎందుకంటే మన ఇండియాలో అకౌంటింగ్ స్టాండర్డ్స్ రిలీజ్ చేసేది ఈ ఒక్క బోర్డే. ఈ బోర్డు మాత్రమే రిలీజ్ చేస్తుంది. అంటే ఎలా అంటేనా, ఇంటర్మీడియట్ బోర్డు అని ఉంటుంది, ఆ బోర్డు మాత్రమే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ పెడుతుంది. అలాగే అకౌంటింగ్ స్టాండర్డ్ బోర్డు అని ఉంటుంది, ఆ బోర్డు మాత్రమే అకౌంటింగ్ స్టాండర్డ్స్ ని తయారు చేసి రూల్స్ ని బయటకు వదులుతుంది. ఓకేనా నాన్న? అకౌంటింగ్ స్టాండర్డ్స్ బోర్డ్ is also a keyword. Okay, the accounting standard board has been empowered to formulate and issue accounting standards should be followed by all business concerns. Accounting standard is a principle that guides and standardizes accounting practices. The generally accepted accounting principles, again keyword, generally అంటే జనరల్ గా అందరూ, యాక్సెప్టెడ్ అంటే ఆమోదించబడే, అంటే అందరూ బాగానే ఉంది అనుకునే అకౌంటింగ్ ప్రిన్సిపల్స్. ప్రిన్సిపల్స్ అంటే మనం ఇందాక ఫస్ట్ లో చూసాం చూసా, ప్రిన్సిపల్స్ అంటే ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్న. ప్రిన్సిపల్స్ నే మనం 2 కింద డివైడ్ చేసాం, కాన్సెప్ట్స్ అని, కన్వెన్షన్స్ అని. గుర్తుంది కదా? సో జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ఇది కీవర్డ్. ఆ కీవర్డ్ కి మీనింగ్ నేను చెప్తున్నా. సో అందరూ ఆమోదించే విధంగా తయారు చేస్తారు. ఏంటి? వరల్డ్ వైడ్. So are a group of accounting standards that are widely accepted as appropriate to the field of accounting. Accounting standards are necessary so that financial statements are meaningful across a wide variety of business. Otherwise, the accounting rules of different companies would make uncertain. Okay, at present there are 5 Indian accounting standards which are universally acceptable in all countries in the world. Okay, మన స్టాండర్డ్స్ యూనివర్సల్ గా యాక్సెప్ట్ చేస్తారు.
సో ఇక్కడ విషయం ఏంటంటే ఈ ఫిగర్ మారుతూ ఉంటుంది, దీన్ని ఏం మీరు బట్టి కొట్టకలేదు. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ దీంట్లో అమెండ్మెంట్స్ జరుగుతూ ఉంటాయి, ఒకటి ఇష్యూ చేస్తూ ఉంటారు, ఒకటి డిలీట్ చేస్తూ ఉంటారు. సో ప్రస్తుతానికి ఈ ఫిగర్ ఇర్రెలవెంట్. ఓకేనా? సో నాన్న ఈరోజు క్లాస్ ఇది, ఈరోజు క్లాస్ క్లోజ్ చేసాము. అసలు ఈరోజు ఏమేం చెప్పుకున్నాం, ఎక్కడి నుంచి మొదలు పెట్టామో చూద్దాం. ఎక్రూయల్ కాన్సెప్ట్ ఎక్రూవల్ కాన్సెప్ట్ చెప్పాము, మ్యాచింగ్ కాన్సెప్ట్ చెప్పాము, రియలైజేషన్ కాన్సెప్ట్ చెప్పాము, నెక్స్ట్ అకౌంటింగ్ కన్వెన్షన్స్ అని స్టార్ట్ చేసాము, డిస్క్లోజర్ గురించి చెప్పాము, మెటీరియాలిటీ గురించి చెప్పాము, ఇంపార్టెంట్ మెటీరియల్ అంటాము, కన్వెన్షన్ ఆఫ్ కన్సిస్టెన్సీ, కంపారిజన్ కోసం వాడేది ఎందుకు అంటే డిఫరెంట్ మెథడ్స్. కన్సిస్టెంటీ అంటే ఏంటన్నా రెగ్యులర్గా ఒకే మెథడ్. నెక్స్ట్ కన్వెన్షన్ ఆఫ్ కన్సర్వేటిజం అంటే యాంటిసిపేటెడ్ ప్రాఫిట్ షుడ్ బి ఇగ్నోర్డ్ బట్ ఆల్ యాంటిసిపేటెడ్ షుడ్ లాస్. నాకు లాస్ వచ్చే విషయం అయితే రాసేసుకోండి, ప్రాఫిట్ వస్తే మాత్రం పట్టించుకోకండి. నెక్స్ట్ అకౌంటింగ్ స్టాండర్డ్స్, యూనివర్సల్గా డిఫరెంట్ బిజినెసెస్ ఉంటాయి కాబట్టి అందరికీ అర్థమయ్యేలాగా క్రియేట్ చేసి స్టాండర్డ్స్ వాడతారు. ఈ స్టాండర్డ్స్ ప్రతి బిజినెస్ కి వాడుకున్నాను, ఇంటర్నేషనల్ గా కానీ నేషనల్లో 2-3 కరెన్సీస్ ఇన్వాల్వ్ అయినప్పుడు కానీ ఇంకొంచెం లెవెల్ ఆఫ్ బిజినెస్ ఇంక్రీజ్ అయినప్పుడు కానీ ఈ స్టాండర్డ్స్ వాడుతూ ఉంటాం. బట్ నార్మల్గా స్మాల్ బిజినెస్ నుంచి మాక్సిమం అన్ని బిజినెస్కి అకౌంటింగ్ కాన్సెప్ట్స్ అండ్ ప్రిన్సిపల్స్ మాత్రమే వాడతాము. ఇన్ ఎడిషన్ టు దీస్ ఎంఎన్సీస్ అయితే స్టాండర్డ్స్ కూడా టచ్ చేస్తాము. ఓకేనా నాన్న? నెక్స్ట్ మనం ఎల్లుండు రేపు డబుల్ ఎంట్రీ బుక్ కీపింగ్ సిస్టమ్ గురించి మాట్లాడతాము. నాకు తెలిసి రేపు ఈ థియరీ క్లోజ్ చేసేయడానికి ట్రై చేద్దాము. మ్యాక్స్ రేపు చూద్దాం. సరేనా నాన్న? అన్న ఒకటి ఈ రోజు చెప్పిన వాటిలో కాన్సెప్ట్ పర్లేదా, అర్థమైందా? క్లోజ్ చేసే సెషన్. ఏమైనా డౌట్స్ ఉంటే హ్యాండ్స్ రైజ్ చేయండి, లేదు అంటే రేపు కూడా మాట్లాడుకుందాం. రేపు ఒకసారి అడుగుతాను. ఏమైనా డౌట్ ఉంది ఇప్పుడు వింటాను అంటే హ్యాండ్ రైజ్ చేయండి, నేను ఉంటాను. లేకపోతే మిగతా వాళ్ళు సైన్ అవుట్ అయిపోవచ్చు. అన్న ఫాలో అవుతున్నారు కదా, పాయింట్ చేసి అడగట్లేదు ఒక్కొక్కరిని, ఎందుకంటే థియరీ కదా, ప్రాబ్లమాటిక్ చెప్తున్నప్పుడు అర్థం చేసుకోగలరు అని చెప్పి ఒక్కొక్కరిని పాయింట్ చేసి అడగట్లేదు. మీకు భయం ఉన్నా కంగారు పడద్దు, ప్రాబ్లమాటిక్ లో ఈ థియరీని మళ్ళీ నేను కవర్ చేస్తాను. ఓకేనా? డౌట్స్ ఉంటే ఏమన్నా హ్యాండ్ రైజ్ చేయండి. ఎవరు డౌట్స్ లేవు కదా? సరే అయితే సెషన్ క్లోజ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ థింగ్ మీ టైంని నెక్స్ట్ నుంచి కిల్ చేయకుండా చూసి. ఓకేనా? బాయ్ నాన్న. బాయ్ గైస్. థ్యాంక్ యూ సార్. క్లోజ్ చేస్తున్నాను సెషన్.